పాదపద్మములకు మరి ఒక్కసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మరి ఒక్కసారి మీ సన్నిధిని సమీపించాం ప్రభా. మీ మాటలు మాకు వినిపింపజేయండి. మాతో మాట్లాడండి. మీ భక్తుల జీవితాలలో నుంచి మాకు ఏమి తెలియపరచునై ఉన్నారో, ఏ విషయాలను మేము అర్థం చేసుకోవాలో మాకు తేటగా అర్థమవునట్లు మా మనసులను, మా హృదయాలను మీరు తెరవండి. వాటిని పాటించగలిగినట్లు మా జీవితాలను మేము మార్చుకుని మీ కొరకు ఉపయోగింపబడగలిగినట్లు మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నా జ్ఞానాన్ని మీరు సంపూర్ణంగా వ్యర్థపరిచి కేవలము మీ మాటలు మాత్రమే నేను మాట్లాడగలిగినట్లు మీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను కట్టడి చేయవలసిందిగా ప్రార్థిస్తూ త్వరలో రాని యేసు ప్రభు మిక్కిలి శ్రేష్టమైన నామమున అతి వినముగా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యాకోబు యొక్క సంతానం గురించి మనం గత వారం ధ్యానించడం మొదలుపెట్టాం. మొదటి ఇద్దరు బిడ్డలు రూబేను, షిమ్యోను వారి యొక్క జీవితాలను పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినంత వరకు మనకి ఏమి తెలుస్తా ఉందో వారి యొక్క చరిత్రను బట్టి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఒక్కసారి 2 నిమిషాలు మనం గుర్తు చేసుకోవాలంటే, రూబేను లేయా కనింది. రూబేను, షిమ్యోను ఇద్దరిని కూడా లేయా కనింది. యాకోబు వృద్ధాప్యంలో వారు పుట్టారు. సుమారు 87, 89 సంవత్సరాల వయస్సు మధ్యలో యాకోబుకి వారు జన్మించడం జరిగింది. ఆదికాండం 29వ అధ్యాయంలో వీరి పుట్టుక గురించినటువంటి ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంటది. రూబేన్ అన్నటువంటి ఈ పదానికి అర్థం ఏంటంటే, ఇదిగో ఒక కుమారుడు, బిహోల్డ్ అ సన్. ఈ కుమారుని యొక్క జీవితాన్ని మనం పరిశీలించాం. చిన్నప్పటి నుంచి తల్లి తన యొక్క కష్టాలు అతనికి చెప్పుకోవడం బట్టి తన పిన్నతల్లి అయినటువంటి రాహేలు మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు, లేకపోతే అయిష్టాన్ని పెంచుకున్నాడు. కాబట్టి తనకి పుట్టిన బిడ్డలంటే అధికమైనటువంటి అయిష్టత రూబేనుకి కలిగినట్లు తల్లి ఎప్పుడు కూడా పైనే ఉండాలన్నటువంటి కాంపిటేటివ్ నేచర్ రూబేనుకి చిన్నప్పటి నుంచే వచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి రూబేను పుత్రదాత వృక్ష ఫలాలు తీసుకుని వచ్చి తల్లికి ఇచ్చాడు. అతనికి అవి ఏంటో సంపూర్ణంగా అర్థం కానటువంటి పరిస్థితులలో ఆ పండ్లు తీసుకొని తల్లికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా రాహేలు చనిపోయిన తర్వాత రాహేలు దాసిని అతను పాడు చేసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాలను బట్టి రాహేలుకి సంబంధించిన వారంటే ఎంత కచ్చిని పెట్టుకున్నాడో రూబేను మనకి తెలుస్తా ఉంది. అయితే రూబేనుకు ఈ విమోచన ఎక్కడ దొరుకుతా ఉన్నదంటే, రూబేను ఇతర సహోదరుల కంటే యోసేపుని వారు చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఇతర సహోదరుల కంటే మంచి ఉద్దేశాన్ని కలిగిన వాడే ఉన్నట్లు, అది తన స్వంత లాభం కోసమో లేకపోతే స్వచ్ఛమైనటువంటి హృదయంతో చేశాడో మనకి తెలియదు. కానీ కనీసం యోసేపు చనిపోకుండా అయితే కాపాడగలిగాడు. రూబేన్ యొక్క ఉద్దేశము పరిశుద్ధ గ్రంథం మనకి తర్వాత తెలుపుతా ఉంది. 37వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే ఈ విషయాలన్నీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. తన తండ్రి దగ్గరికి రూబేను యోసేపుని సీక్రెట్గా తీసుకువెళ్ళాలని ఆశపడ్డాడు. అందుకనే సహోదరులందరూ వెళ్ళిపోయిన తర్వాత రూబేను ఒంటరిగా వచ్చి యోసేపు ఆ గుంటలో ఉన్నాడేమో అని చూసినప్పుడు యోసేపు లేకపోయేసరికి వస్త్రాలు చింపుకున్నట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే రహస్యంగా తీసుకెళ్లి తన తండ్రికి అప్పగిద్దాం అనుకున్నాడు. బహుశా సహోదరులందరూ వీడిని పాడు చేయాలని చంపేయాలని ఆలోచిస్తే నేను వీడిని తీసుకుని వచ్చాను, రక్షించి తీసుకుని వచ్చానని ఒకవేళ తండ్రి తాను చేసినటువంటి ఆ పాడు పనిని బట్టి అసహ్యించుకుంటున్నాడు. కాబట్టి ఆ అసహ్యాన్ని కొంచెం తనకి తగ్గేటట్లు కొంచెం ప్రవర్తిద్దాం అనుకున్నాడేమో, మనకి తెలియదు. కానీ కనీసం అక్కడ ఒక మంచి పని చేసి యోసేపు ప్రాణాన్ని కాపాడాడు. ఈ విషయాన్ని బట్టి బహుశా రూబేను కొద్దో గొప్ప తన యొక్క పరిస్థితులలో నుంచి విమోచించబడినట్లు మనం చూడొచ్చు. లేకపోతే కొంచెం పాసిఫై చేసుకున్నాడు అనమాట అతని యొక్క పాత జీవితాన్ని. తను యోసేపు కోసం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాడు, అట్లీస్ట్ కొంతవరకు అయినా సరే, జ్యేష్ఠుడు కాబట్టి. కానీ యాకోబు అతనికి జ్యేష్ఠత్వాన్ని ఇవ్వలేదని తర్వాత మనం ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. దేవుడు కూడా అతని యొక్క జ్యేష్ఠత్వాన్ని లెక్క చేయలేదని మనం చూస్తాం. ఎందుకంటే ప్రముఖులైనటువంటి వారు ఎవరు కూడా రూబేన్ యొక్క గోత్రంలో నుంచి పుట్టలేదు. రూబేన్ యొక్క గోత్రంలో నుంచి ఒక రాజు కానీ, ఒక అధిపతి కానీ, ఒక న్యాయాధిపతి కానీ, లేకపోతే ఒక ప్రవక్త కానీ ఎవరు
రాలేదనమాట. కాబట్టి రూబేన్ యొక్క గోత్రము ఇట్ ఎగ్జిస్టెడ్. కానీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు లేదు. షిమ్యోనును కన్నది రెండవది. లేయా రెండవసారి షిమ్యోనును కన్నది. రెండవసారి గర్భవతి అయినప్పుడు ఈ షిమ్యోను యొక్క పేరేంటంటే ఐఎమ్ హర్డ్, లేకపోతే వినబడ్డాను, లేకపోతే నా మనవి వినబడింది అన్నటువంటి అర్థాలు వస్తా ఉంటాయన్నమాట. షమ అన్నటువంటి పదంలో నుంచి ఈ పదాన్ని షిమియోన్ అన్నటువంటి పదాన్ని లేయా కలిపి ఆ పేరుని పెట్టినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కుమారుడు పుట్టినప్పుడు ఇదిగో నా కుమారుడు అని గర్వంగా చూపించుకుంది. తద్వారా ఏమనుకుందంటే యాకోబు ఇప్పటి నుంచి నా దగ్గరికి రావడం మొదలు పెడతాడు అని అనుకుంది. ఎందుకంటే కొడుకు కోసం, కొడుకుతో ఆడుకోవడం కోసమని వస్తాడు అని అనుకుంది. అలాగే షిమ్యోను పుట్టినప్పుడు ఇప్పుడు ఇంకా తనకి సంతోషం వచ్చిందనమాట. వినండి, నా నా దేవుడు నా మొరని విన్నాడు, లేకపోతే నా కుమారుడు గురించి వినండి అని ఆమె చెప్తా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం అనమాట. షిమ్యోను గురించి మనకి ఎక్కువ ప్రస్తావన లేదు. అతను చేసినటువంటి కార్యాలలో మనకి తెలిసినదల్లా ఏంటంటే లేవి, షిమ్యోను. లేవి గురించి మనం తర్వాతే చూసుకోబోతున్నాం. వీరిద్దరూ కలిసి షెకెము అతని యొక్క ఊరంతటిని కూడా, ఊరిలో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ కూడా చంపేసినట్లు మనం చూస్తాం. ఆ విషయం యాకోబుకి నచ్చలేదు. కాబట్టి యాకోబు వారిని శిక్షించాడు. ఆశీర్వదించేటప్పుడు వాళ్ళ గురించి ప్రత్యేకమైనటువంటి పాజిటివ్ ఆశీర్వాదాలు ఏమి ఇవ్వలేదు, కానీ వారి యొక్క ఆగ్రహాన్ని, వారి యొక్క కోపాన్ని దండించినట్లు అట్ ద సేమ్ టైం యాకోబు ఏమన్నాడంటే షిమ్యోను, లేవీలు ఇద్దరు కూడా వారు సహోదరుల మధ్యలో చెదిరిపోతారు అన్నటువంటి ఒక ప్రవచనాన్ని యాకోబు చెప్పినట్లు మనం చూస్తాం. తద్వారా రానున్నటువంటి భవిష్యత్తులో జరిగినటువంటి సంఘటనలు కనుక మనం చూస్తే షిమియోను గోత్రము అన్ని గోత్రాల కన్నా తక్కువ గోత్రం అని సంఖ్యాకాండంలో వారి సంఖ్య 22,000 మనకి కనిపిస్తూ ఉంటుంది. అన్ని గోత్రాల కన్నా తక్కువ చిన్న గోత్రము వారు ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసరికి అని మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా యెహోషువ 19వ అధ్యాయం ప్రకారం వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము లేదు, కానీ యూదా దేశము మధ్యలో వారి గోత్రం చాలా స్వల్పమైన గోత్రం కాబట్టి యూదాకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఇన్హెరిటెన్స్ ఆ స్థలానికి మధ్యలో ఒక చిన్న ప్రాంతంలో షిమ్యోనీలందరినీ కూడా పెట్టినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి వారికంటూ ఒక పర్టికులర్ లొకాలిటీ వారికంటూ లేదనమాట. ఇప్పుడు మూడవ వ్యక్తి, ఈయన గురించి మనం చూద్దాం. 29వ అధ్యాయము ఆదికాండం 34వ వచనం గనక మనం చదివితే, ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని అతనికి 3 కుమారులను కంటినను అనుకొనిను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను అని మనం చూస్తున్నాం. ఈ లేవి అనేటువంటి పదము హెబ్రీ భాషలో లహ్వా అన్నటువంటి ఒక పదం ఉంటుంది. లహ్వా అనేటువంటి ఒక పదం ఉంది. ఆ లావా అన్నటువంటి పదంలో నుంచి ఈ లేవి అనేటువంటి పదం వచ్చిందనమాట. ఈ లావా అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే హత్తుకొని ఉండుట, కలిసి ఉండుట. అదే అందేమో, నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అని అనుకుంటా ఉందన్నమాట. కాబట్టి ప్రోగ్రెషన్ జరుగుతూ ఉందన్నమాట. వీళ్ళ రిలేషన్షిప్ని కనుక మీరు చూస్తూ ఉంటే, ఇక్కడ యాకోబు లేయాల యొక్క రిలేషన్షిప్ని కనుక మనం చూస్తూ ఉంటే, ఇదిగో నా కుమారుడు అని కుమారుడిని చూపించుకొని అట్రాక్ట్ చేసుకుంది యాకోబుని, కుమారుడిని చూపించి. తర్వాత దేవుడు నా మనవిని విన్నాడు అని రెండవసారి ఆమె ఇంకొక కుమారుని కన్నప్పుడు అన్నది. అంటే ఆమె ప్రార్థిస్తూ ఉందన్నమాట ఈ రెండవ కుమారుడి కోసమని. ఇప్పుడు 2 కుమారులు ఉన్నారు కాబట్టి యాకోబు ఇంకా ఎక్కువ ఎంగేజ్ అవుతున్నాడు. ఆ టెంట్లో, లేయా టెంట్లోనే ఉంటున్నాడు 24 గంటలు. ఎందుకంటే కుమారులు 2 ఉన్నారు, 2 కూడా చిన్న బిడ్డలు, వెంటనే కనదు కాబట్టి 2 చిన్న బిడ్డలు కాబట్టి వాళ్ళతో ఆడుకుంటా ఉన్నాడు, చక్కగా టైం స్పెండ్ చేస్తున్నాడు. యాకోబు కూడా లేయాతోటే ఉన్నాడు. ఇప్పుడు మూడవ బిడ్డ కలిగేసరికి ఇక ఆమెకు అర్థమైందనమాట. ఏంటంటే ఇప్పుడు మూడవ బిడ్డ కోసం తన భర్త నన్ను ఇంకా హత్తుకొని ఉంటాడు, నాతోటే ఉంటాడు అని అనుకుని విల్ బి జాయిన్డ్ టుగెదర్, నన్ను నా భర్తని విడదీసే వాళ్ళు ఇంకెవరు లేరు అని ఆ ప్రోగ్రెసివ్ ఫెయిత్ ఆమెకి వస్తూ ఉందన్నమాట. ఆ నమ్మకం తనకి కలుగుతూ ఉంది. అందుకనే లేవి అన్నటువంటి ఒక పేరుని పెట్టినట్లు మనం చూస్తా ఉన్నాం. నిజానికి చెప్పాలంటే షిమ్యోను గురించి ఎంత రాస్తుందో లేవి గురించి ఇంకా తక్కువ రాస్తుంది. అసలు లేవి గురించినటువంటి ఒకే ఒక్క ప్రస్తావన ఆయన చేసినటువంటి పనుల గురించి మాట్లాడితే ఇదే ఆదికాండం 34వ అధ్యాయంలో షిమ్యోను, లేవి ఇద్దరు కలిసి ఆ షెకెము అనేటువంటి ఆ ఊరిని నాశనం చేసినటువంటి, చంపేసినటువంటి ఆ యొక్క విషయం ఉంది కదా, ఆ సంఘటన తప్ప లేవి తనంతట తాను వ్యక్తిగతంగా చేసినటువంటి సంఘటన ఏమీ లేదు పరిశుద్ధ గ్రంథంలో. వి డోంట్ నో లేవి ఎలాంటి వాడు ఏంటి అన్నది ఈ ఒక్క ఎగ్జాంపుల్ తప్ప మనకి ఇంకేం లేదు షిమ్యోను గురించి, లేవి గురించి కూడా. ఇద్దరు కూడా మొత్తం ఆ గ్రామం అంతటిని కూడా చంపేసినట్లు మనం చూడగలుగుతాం.
షిమ్యోనుకి ఏ శిక్షణ అయితే ఇచ్చాడో యాకోబు, అదే శిక్షని ఆదికాండం 49వ అధ్యాయము 5వ వచనం చూస్తే అదే శిక్షని లేవికి కూడా ఇచ్చాడు. షిమ్యోను కోపాన్ని ఎలాగా తిరస్కరించాడో యాకోబు, అలాగే లేవి కోపాన్ని, షిమ్యోను లేవి అనువారు సహోదరులు అన్నటువంటి పదం నుంచి మొదలు పెడతాడనమాట. వారి కోపము మిక్కుట వేండ్రమైనది అని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ అంటాడు, సహోదరుల మధ్యలో వారు చెదిరిపోతారు. సో లేవి కూడా అలాగే చెదిరిపోయాడు అనమాట. యెహోషువ 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఎవరైనా తీస్తే చదవండి. యెహోషువ 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు. లేవీయుల పితరుల కుటుంబంలో ప్రధానులు కనాను దేశమందు యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ వద్దకును, ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబంలో ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకును మా పశువులకు పొలంలో ఇవ్వాలని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, ఇశ్రాయేలు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలంలను లేవీయులకు ఇచ్చిరి. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాం అన్నమాట, ఇశ్రాయేలీలు తమ స్వాస్థ్యములో తమ పట్టణములను తమ పొలములను లేవీలకు ఇచ్చిరి అని మనం చూస్తున్నాం. ఇంకా మీరు కనుక 4, 5, 6 వచనాలని చదువుకుంటూ వెళ్తా ఉంటే, కహతీలకి ఇది, గెర్షోమీలకి ఈ గోత్రాల నుంచి వచ్చింది, మెరారీలకి ఈ గోత్రం నుంచి వచ్చింది అని మీకు ఆ లిస్ట్ అంతా ఇస్తాడనమాట. అంటే లేవీలకి కూడా ఒక స్వాస్థ్యం అంటూ లేదు. ఆబ్వియస్లీ ఆ స్వాస్థ్యం కూడా లేవీలకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇశ్రాయేలీలు ఒక్కొక్క గోత్రం వాళ్ళు కొన్ని ఊర్లు లేవీలకి దానం చేశారు. కాబట్టి కొంతమంది లేవీలు రూబేనీల మధ్యలో ఉన్నారు, కొంతమంది లేవీలు షిమ్యోనీల మధ్యలో ఉన్నారు, కొంతమంది లేవీలు యూదుల మధ్యలో ఉన్నారు, కొంతమంది లేవీలు ఇస్సాఖారీల మధ్యలో ఉన్నారు. అలాగ మొత్తం 11 గోత్రాల మధ్యకి వారి యొక్క గోత్రం చెదిరిపోయినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి యాకోబు మీరు మీ సహోదరుల మధ్యలో చెదిరిపోతారు అన్నటువంటి ఈ మాటని అన్నాడు. దేవుడు దానిని అక్షరాల నిజం చేసినట్లు మనం చూడగలుగుతున్నాం అన్నమాట. కానీ రూబేను గోత్రంలో నుంచి ప్రముఖుడైన వాడెవడు రాలేదు, షిమ్యోను గోత్రం నుంచి కూడా అంత ప్రముఖులైన వారెవరు రాలేదు. కానీ లేవి గోత్రాన్ని మాత్రము దేవుడు ఆయన పైకి హెచ్చించినట్లు మనం చూడగలుగుతాం. ఎందుకంటే లేవి గోత్రంలో నుంచి మోషే లాంటి అద్భుతమైనటువంటి ప్రవక్త వచ్చాడు. ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చి నడిపించడానికి సమర్థుడైనటువంటి నాయకుడి కింద దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. వాళ్ళకి ప్రధాన యాజకుడి కింద అహరోనుని దేవుడు ఏర్పరిచాడు. వాళ్ళ మధ్యలో ప్రవక్తి కింద దేవుడు దెబోరాని వాడుకున్నాడు. అంతేకాకుండా రానున్న దినాలలో సమూయేలుని ఆ గోత్రంలో నుంచి దేవుడు ఎన్నుకొని ఆఖరి న్యాయాధిపతిగా రాజులని అభిషేకించేటువంటి ప్రప్రథమ రాజు అయినటువంటి సౌలుని, ఆ తర్వాత రెండవ రాజు అయినటువంటి దావీదుని, వీరిద్దరిని కూడా అభిషేకించేటువంటి ప్రవక్తగా దేవుడు సమూయేలుని ఎన్నుకున్నాడు. యాజకులు, ప్రధాన యాజకులు వీరందరూ కూడా ఈ గోత్రము నుంచే వచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. చివరికి యేసుప్రభువు యొక్క పుట్టుక టైంలో ఆయనకి తగినటువంటి రైట్స్ చేసేవాళ్ళు, సున్నతిని చేసేటువంటి వాళ్ళు, ఆయన పుట్టినప్పుడు ఇచ్చేటువంటి ఆ బలులు, ఆయన ప్రారంభంలో నేర్చుకున్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రపు పలుకులు, ఆయన విన్న ప్రసంగాలు, ఇవన్నీ కూడా అదే లేవీల నోట్లో నుంచి, అదే యాజకుల, ప్రధాన యాజకుల నోట్లో నుంచి, లేవీల నోట్లో నుంచే వచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. దేవుడు రూబేను షిమ్యోనీల్ని అంతగా హెచ్చించలేదు, కానీ లేవీలని అంతగా హెచ్చించాడు. ఇది దేవుని యొక్క కృపాబాహుళ్యమునకు ఒక రకమైనటువంటి నిదర్శన అన్నమాట. మోషే లేవీలని ఆశీర్వదిస్తూ ఒక భిన్నమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయానికి గనక మనం వెళ్తే, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 8వ వచనం నుంచి కనుక మనం చూస్తా ఉన్నప్పుడు మోషే లేవీని ఆశీర్వదిస్తున్నాడు అనమాట. ఎవరైనా చదువుతారా? 8వ వచనం నుంచి 11వ వచనం, ద్వితీయోపదేశకాండం 33. నీ ఊరిను నీ సెలవు నీవు అతని పరిశోధించితివి, మెరికానేల యొద్ద అతనితో వివాదపడితివి. అప్పుడు నేను వాడిని ఎరుగనని తన తండ్రిని గుర్చియు తన తల్లిని గుర్చియు అనను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. నీ వాక్యమును బట్టి నీ నిబంధనలు గైకొనిది.
వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. తర్వాత 11వ వచనం వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ 3 వచనాలు గనక మనం చూసామంటే ఎంతగా హెచ్చింపబడ్డాడో మనం చూస్తున్నాం. దీనిలో మోషే ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 9వ వచనంలో చూస్తే అంటున్నాడు, అతడు నేను వాని నెరుగునని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను, తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు అని అంటున్నాడు అనమాట. ఇది ఎప్పుడు జరిగింది? మస్సా, మెరీబా ఇవన్నీ కూడా మనకు తెలుసు. మనకి చాలా స్పష్టంగా తెలుసు ఏం జరిగిందో ఇక్కడ. కానీ ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈ ప్రత్యేకమైనటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? నిర్గమకాండంలోనికి మనం వెళ్తే 32వ అధ్యాయము తర్వాత 26వ వచనం నుంచి మనం చదువుతా ఉన్నప్పుడు ఈ మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. నిర్గమకాండం 32 26వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూస్తే ఎందుకు ఇలా జరిగిందో మనకి కనిపిస్తుంది. చూడండి ఒకసారి 26వ వచనం నుంచి. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్ద కూడి వచ్చిరి. అప్పుడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకుని పాలెం ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ఆ ప్రజల్లో ఇంచుమించు 3000 మంది కూలిరి. కాబట్టి ఎప్పుడైతే అహరోను ఒక పాపము చేసి ఆ బంగారు దూడని తయారు చేశాడో, మోషే కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు ఈ భయంకరమైనటువంటి కార్యాలు తన కళ్ళతోటి చూశాడో, ఒక దూడ పాలెం మధ్యలో, ఆ పాలెం మధ్యలో ఉన్నటువంటి ఆ దూడ చుట్టూ నాట్యం ఆడుతున్నటువంటి జనము, తాగుతున్నటువంటి జనము, తింటున్నటువంటి జనము, హేయమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి జనము, ఇదంతా చూస్తా ఉన్నప్పుడు మోషే రక్తం ఉడికిపోయి చేతిలో ఉన్నటువంటి ఆ 10 ఆజ్ఞల్ని పగలగొట్టి పొడి చేసి అక్కడ అంటున్నాడు అనమాట, అరుస్తా ఉన్నాడు. ఆ నీళ్లు తాగిస్తా ఉన్నాడు ఆఫ్ కోర్స్. తర్వాత అంటున్నాడు పొడి చేసి అంటున్నాడు అనమాట, ఎవరైతే యెహోవా పక్షమున ఉన్నారో వారు నా దగ్గరికి రండి అని అన్నప్పుడు లేవీయులంతా కూడా మోషే దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తున్నాం అనమాట. మోషే ఏం చెప్పాడు వాళ్ళకి అనంటే 29వ వచనం చూస్తే అంటున్నాడు అక్కడ, మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకునుడి అని అన్నాడు అనమాట. మీ కుమారుల మీదే కానీ లేకపోతే మీ సహోదరుల మీదే కానీ పడండి అని అంటున్నాడు అనమాట. అందుకనే మోషే 33వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటున్నాడు, నా తండ్రిని తల్లిని చూసి కాదని అనుకున్నాడు, సహోదరుల్ని కాదని అనుకున్నాడు, కుమారుల్ని కాదని అనుకున్నాడు అని అంటున్నాడు అనమాట. ఎందుకంటే ఈ కాంటెక్స్ట్కి రిఫర్ చేస్తున్నాడు అనమాట. దేవుడు లేవీలను లేకపోతే ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే, దేవుడు వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు మొత్తము 12 గోత్రాలు కూడా తూలిపోయి తప్పతాగేసి వారు పాపం చేస్తా ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఈ కొంతమంది లేవీలు ఎంతమంది వచ్చారో మనకు తెలీదు. ఆ కొంతమంది లేవీలు మోషే దగ్గరికి వచ్చి మేము దేవునితో పాటు ఉన్నాము అని తెలుపుతున్నారు అనమాట. ఎస్, దేవర్ యాంగ్రీ పీపుల్, వాళ్ళకి ఆగ్రహం ఉంది. యాకోబు అన్నట్లు వారి కోపం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా యాకోబు. కాబట్టి వారు కోపిష్టులు, వారికి కోపం ఉంది. కాకపోతే ఇక్కడ ఏం చేశారంటే దే కన్వర్టెడ్ దేర్ వరల్డ్లీ యాంగర్ ఇంటూ రైచియస్ యాంగర్. ఈ లోక సంబంధమైనటువంటి ఆగ్రహాన్ని, కోపాన్ని వారు ఏం చేశారంటే నీతియుక్తమైనటువంటి కోపంగా, నీతి కొరకైనటువంటి కోపంగా వారు దానిని మార్చగలిగారు అనమాట. దట్స్ వై లీవై వాజ్ ఎగ్జాల్టెడ్. అందుకనే రూబేను, షిమ్యోనీల యొక్క పరిస్థితి మారలేదు, కానీ లేవీల యొక్క పరిస్థితి మారింది. లేవీలకు దేవుడే స్వాస్థ్యము అని అన్నాడు అనమాట. యెహోవాయే స్వాస్థ్యము అని దేవుడే అన్నాడు. మీకు ఇంక ఈ భూమి కాదు కానీ నేనే మీకు స్వాస్థ్యం అని. ఎంత అద్భుతమైనటువంటి స్వాస్థ్యం అది. దేర్ ఎంటైర్ స్టోరీ వాస్ చేంజ్డ్. యాకోబు రాసినటువంటి ప్రవచనాలు నెరవేరుతూనే వారికి దేవుడు వేరొక కథని రాసి పెట్టాడు అనమాట. వేరొక దారిలోనికి వారిని తీసుకుని వెళ్ళాడు. కారణము ఏంటంటే దేవుడు వాళ్ళని పరిశోధించినప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్గా పాస్ అవ్వారు. మిగతా వాళ్ళతో పాటు కలిసి లోక సంబంధమైనటువంటి కార్యాలు చేయకుండా నీతియుక్తమైనటువంటి కోపంతో దేవుని కోసమని వారు నిలబడ్డారు. పిల్లరా,
లేవి యొక్క జీవితంలో నుంచి, లేకపోతే లేవి యొక్క పరిస్థితిలో నుంచి, తన యొక్క కుమారుల యొక్క పరిస్థితులలో నుంచి మనం అర్థం చేసుకోగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు మన పాపాలని గురించి, మన తప్పుల గురించి, మన మూర్ఖత గురించి మనల్ని క్షమిస్తాడు. కానీ మనం చేసే మంచి పనుల గురించి గాడ్ విల్ ఆల్సో రివార్డ్ అస్. దేవుడు మనకి బహుమానాలని ఇచ్చేటువంటి దేవుడు. మన యొక్క మూర్ఖతను బట్టి దేవుడు మనల్ని ఎంతగా కోపగించుకుంటాడో, మన యొక్క మంచితనాన్ని బట్టి మనల్ని దేవుడు అంతగా మెచ్చుకుంటాడు. మనకి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మనం అవకాశాలని పోగొట్టుకొని ఫెయిల్ అవుతాం. దేవుడు పదే పదే అవకాశాలు ఇస్తానే ఉంటాడు. ఒకవేళ ఆదికాండం అంతా మనం చూస్తే, ఆదికాండం ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ అ స్టోరీ ఆఫ్ ఛాన్సెస్. ఒకదాని తర్వాత మానవుడికి దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాలు అనమాట. మారడానికి, తన దగ్గరికి రావడానికి, మారు మనస్సు పొందడానికి, నిక్కచ్చైనటువంటి నీతియుక్తమైనటువంటి జీవితం జీవించడానికి ఇట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ ఛాన్సెస్. ఒకదాని తర్వాత ఒకటి దేవుడు ఒకళ్ళని తర్వాత ఒకళ్ళని పిలుస్తూ ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ పొరపాటు ఏంటంటే, యుక్తమైనటువంటి మాట ఏంటంటే, ఎవరు కూడా తగినటువంటి జీవితాన్ని జీవించలేకపోతా ఉన్నారు. కానీ లేవి మనకి ఏం జ్ఞాపకం చేస్తానంటే, ద సిన్స్ ఆఫ్ అవర్ ఫాదర్స్ నీడ్ నాట్ బి ఆర్స్. మన తండ్రులు చేసినటువంటి పాపాలు, లేకపోతే మన తండ్రులు పడినటువంటి పాట్లు మనవి అవ్వాల్సిన అవసరం లేదు. నేను అంత క్రైస్తవ కుటుంబంలో పెరిగాను కానీ మా తల్లిదండ్రులు అంత భక్తిపరులు కాదండి. దట్ ఈస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నీ కథ నువ్వే రాసుకోవచ్చు. యూ కెన్ రైట్ యువర్ ఓన్ స్టోరీ. లేవి తప్పు చేశాడు కదా అని చెప్పి దేవుడు పిల్లలకి అవకాశాలు ఇవ్వకుండా లేడు. పిల్లలకి అవకాశాలు ఇచ్చినప్పుడు వాళ్ళు సద్వినియోగం చేసుకున్నట్లు మనం చూడగలుగుతున్నాం. మోషేకి అవకాశం ఇచ్చాడు. మోషే చాలాసార్లు కాదని అన్నాడు, కానీ దేవుడు కృపను బట్టి అతనికి ఆ చేతికి అందినప్పుడు అవకాశాన్ని వెనుదిరిగి చూడలేదు మరలా మోషే. ఫినెహాసు అలాగే అవకాశం వచ్చినప్పుడు లేవీడైనటువంటి ఫినెహాసు అవకాశాన్ని తీసుకున్నాడు, అవకాశాన్ని పుచ్చుకున్నాడు. ఒక తెగులు ఆ ప్రాంతమంతా కూడా చెలరేగుతూ ఉంటే ఫినెహాసు ఆ మధ్యలోనికి వెళ్ళి ఆ ధూపార్తిని పట్టుకుని దేవుని యొక్క ఆగ్రహాన్ని చల్లార్చి ఆ తెగులుని ఆపినట్లు మనం చూస్తాం. లేవీయుడు సమూయేలు బాలుడై ఉన్నప్పుడు మోకరించాలి అన్నటువంటి జ్ఞానం వచ్చింది. దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు దానికి జవాబు చెప్పాలి అన్నటువంటి ఆలోచన ఆయనకి వచ్చింది. భయపడిపోయి ఇదేదో భూతము దెయ్యము అనేసి నక్కి నిద్రపోలేదు. సో దీస్ పీపుల్ లీవైట్స్, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మన జీవితంలో కూడా మనం గతంలో చాలా పొరపాట్లు చేసి ఉండొచ్చు, గతంలో చాలా ప్రాబ్లమ్స్లో మనం ఉండుండొచ్చు, మన తల్లిదండ్రులు సరైనటువంటి జీవితాలు జీవించి ఉండకపోవచ్చు, మన తల్లిదండ్రులు మనకి మాదిరిగా ఉండకపోవచ్చు. కానీ దట్ ఈస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ అస్ టు సే నో నౌ. ఇప్పుడు లేదు అని అనడానికి, ఇప్పుడు కుదరదు అని అనడానికి, ఇప్పుడు నాకు జీవించడం రాదు అని అనడానికి అది ఒక ఎక్స్క్యూజ్ కాదు. లేవి పొరపాట్లని బట్టి మా బ్రతుకింతే అని లేవీలు అనుకుని ఉండుంటే దేవుని పక్షాన్ని చేరుండేవాళ్ళు కాదు. దేవుడు వాళ్ళని ఏర్పరచుకుని ఉండేవాళ్ళు కాదు. మీకు నేనే స్వాస్థ్యాన్ని అని ఉండేవాడు కూడా. ఈ చిన్న విషయంలో నుంచి లేవీల గురించినటువంటి, లేకపోతే దేవుని గురించినటువంటి ఈ అద్భుతమైనటువంటి విషయము మనకి బయలుపడుతుంది. ఈ 3వ బిడ్డని కన్న తర్వాత 4వ బిడ్డగా లేయా యూదాని కన్నట్లు మనం చూస్తాం. 35వ వచనం కనుక చూస్తే 29వ అధ్యాయం ఆదికాండము, ఆమె మరల గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అని అనుకుని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. సో సుమారు 3 ఏళ్ళు అయ్యింది. 3 బిడ్డల్ని వెంటనే కన్నది. కాబట్టి సుమారు 3 ఏళ్ళు, లేకపోతే దగ్గర 4 ఏళ్ళు అవుతా ఉంది. 4వ బిడ్డ పుట్టాడు, యూదా. ఇప్పుడు షీఈస్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ టు అగైన్. ఇదిగో నా కుమారుడు అనేసి నా కుమారుడిని చూడండి అని రిక్వెస్ట్ చేయట్లేదు, నా మాట వినండి అని రిక్వెస్ట్ చేయట్లేదు.
లేకపోతే హత్తుకొని ఉంటాడులే నా భర్త అని యాంటిసిపేట్ కూడా చేయట్లేదు. ఆమెకి ఎక్స్పెక్టేషన్స్ లేవన్నమాట. ఇప్పుడు ఆమె కంటెంట్మెంట్తో నిండిపోయిందనమాట. సంతృప్తి చెందిందనమాట ఇప్పుడు. ఎందుకంటే భర్త ఆమెను విడిచి వెళ్ళట్లే. అందుకని ఆమె అంటుంది ఇప్పుడు, ఇది రైట్ టైం, ఐ హ్యావ్ నథింగ్ బట్ ప్రైజ్ ఫర్ గాడ్. దేవునికి నేను ఇంకా ఏం అప్పగించగలను, స్తుతి తప్ప అని అంటుందన్నమాట. షీస్ కంటెంట్. భర్త ఆమెతో ఉన్నాడు, హత్తుకొని ఉన్నాడు, ఆమెను చూస్తున్నాడు, ఆమె గురించి వింటున్నాడు. ఏమేమైతే ఆమె ముందు బిడ్డల గురించి చెప్పిందో అవన్నీ వాస్తవం అయిపోయాయి. అందుకనే స్తుతి అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పేరును పెట్టింది. కానీ ప్రారంభం కనుక మనం చూస్తే ఈ యోధా గారి గురించి యోసేపు తర్వాత కుమారులలో ఎక్కువ కథ యోధా గురించే ఉంది. కానీ ఈ కథను కనుక మనం గమనిస్తూ ఉంటే, ఈ సంఘటనలు కనుక మనం గమనిస్తూ ఉంటే, యోధా అంత అద్భుతమైనటువంటి చక్కగా చంద్రుడిలాగా సూర్యుడిలాగా వెలిగిపోతున్నటువంటి క్యారెక్టర్ కాదు. యోధా గోత్రంలో నుంచి చక్కటి క్యారెక్టర్స్ వచ్చారు యేసు ప్రభువుతో సహా. కానీ ఈయన యొక్క పేరు, ఈయన యొక్క క్యారెక్టర్ అంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్ కాదు. పుట్టిన తర్వాత ఈయన గురించి 21వ సంవత్సరం దాకా మనకి ఏం జరిగిందో తెలియదు. మనం యోధాకి 21వ సంవత్సరం జరుగుతూ ఉన్నప్పుడు మరలా యోధా గురించి మనకి ప్రస్తావన వస్తుంది అనమాట. 37వ అధ్యాయంలో మనం యోసేపుని ఆ గోతిలో పడేసిన సంఘటనలోనికి వెళ్తాం. అప్పుడు దాకా యోధా గురించిన ప్రస్తావన రాదు. అంటే లేయా కుమారులు, యాకోబు కుమారులలో లిస్టులో ఇస్తాడేమో కానీ ఈయన చేసిన సంఘటనలు ఉండవు అనమాట. 37వ అధ్యాయము 26వ వచనంలో వస్తుంది అనమాట ఈయన గురించినటువంటి ప్రస్తావన. ఏమంటాడంటే, గుంటలో పడేసిన తర్వాత ముందేమో దూరంగా యోసేపుని చూసినప్పుడు అన్నదమ్ములు అనుకున్నారు వీడిని చంపేద్దాం అని అనుకున్నారు. రూబేనుకు ఆ మనస్సు లేదు. చంపితే ఎలాగా, జ్యేష్ఠుడు, బాధ్యత కలిగిన వాడు, అప్పుడు దాకా నేను జ్యేష్ఠుడిని కాదు అన్నటువంటి విషయం ఆయనకు తెలియదు. బాధ్యత కలిగిన వాడు, తండ్రి ఈయన్నే ప్రశ్నిస్తాడు. జ్యేష్ఠుడిగా దేవుని యొక్క కోపం, ఉగ్రత ఇతని మీదకి, ఇతని కుటుంబం మీదకి రావచ్చు. అందరికన్నా పెద్దోడు కదా, బాధ్యత నీదే అని అంటారు. ఏమో ఎన్ని ఆలోచించుకున్నాడు. ఈ చిన్నోడిని చంపడం ఎందుకు, ప్రస్తుతానికి గుంటలో పడేద్దాంరా, వీడికి బుద్ధి వస్తుంది, మన గురించి నెగిటివ్గా మాట్లాడడం ఎప్పుడు, తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పడం మన గురించి, గుంటలో పడేద్దాం మనం వెళ్ళేదాకా అని అనుకున్నాడు. గుంటలో పడేద్దాం అని అనుకుని అన్నదమ్ములందరూ గొర్రెల్ని తోలుకుంటూ అక్కడి నుంచి వెళ్తా ఉంటే, స్లోగా నడుస్తూ ఉంటారు కదా, మరి గొర్రెలు ఫాస్ట్గా నడవలేవు కదా. సో గొర్రెల స్పీడ్లో నడుస్తూ ఉంటారు. రూబేన్ అనుకున్నాడు వీళ్ళు ఒక 5 కిలోమీటర్లు ఎంత వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుని నేను వెనక్కి వచ్చేసి ఆ గుంటలో చూసేసి యోసేపుని ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయి నాన్నకు అప్పచెప్పేస్తాను అని అనుకున్నాడు. కానీ ఈయన వెనక్కి వచ్చేసరికి లేడు. కారణం ఏంటి అనంటే 37వ అధ్యాయము 26వ వచనంలో యోధా అంటున్నాడు అనమాట. ఏంటి అప్పుడు యోధా, మనము మన సహోదరుడిని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము, ఈ ఇష్మాయిలీలకు వానిని అమ్మివేయదుము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. కాబట్టి అడుగుతున్నాడు అనమాట, ప్రయోజనం ఏంటి, వాట్ యూజ్ ఇస్ ఇట్, మనకేంట్రా లాభం ఈయన్ని చంపేస్తే. సో యోధా గారి ఈక్వేషన్లో ఈయన్ని చంపడమో లేకపోతే ఈయన్ని బ్రతికించడమో, ఇట్ షుడ్ ప్రాఫిట్ సంథింగ్, ఏదో ఒక లాభం ఉండాలన్నమాట, ఏదో ఒక లాభం ఉండాలి. ఒకవేళ యోసేపుని విడిపించుకోవడమే, వదిలిపెట్టేయడమే, లేకపోతే వీడు బాధ వదిలిపోయిందిరా అని అనుకోవడమే వీళ్ళకి ప్రాఫిట్ అని అంటే చంపేసి ఉండేవాళ్ళు కూడా. ఎందుకంటే చంపినా సరే యోసేపు రాలేడు కదా. కాబట్టి ఇక్కడ యోధా యొక్క ఆలోచన ఎలా ఉందంటే, వీడిని చంపడం కన్నా అమ్మేస్తే కనీసం కొంత డబ్బన్న వస్తుంది కదా మనకి అని అనుకుంటున్నాడు అన్నమాట. యోధా మనకి ఒక నెగిటివ్ క్యారెక్టర్ కింద పోర్ట్రే చేయబడ్డాడు అనమాట. కానీ దేవుడు ఉపయోగించుకుంటున్నాడు అతన్ని. దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. ఎందుకంటే ఆ గుంటలో గనక యోసేపు ఉండిపోయి ఉండుంటే తిండి లేక నీళ్లు లేక కొన్ని రోజులకి చచ్చిపోయి ఉండేవాడేమో. కానీ దేవుడు ఐగుప్తుకు తీసుకుని వెళ్ళాలి అని ఉద్దేశించాడు కాబట్టి యోసేపుని, యోధాని ఇలా పురికొల్పి ఇలా మాట్లాడిస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ మూర్ఖుడైనటువంటి యోధా
దేవునికి విరోధమైనటువంటి పని చేస్తా ఉన్నా సరే దేవుని చిత్తంలో ఉండి పని చేస్తున్నాడు అనమాట. అది ఒక పాపాన్ని చేస్తున్నా సరే అది దేవుడు అతనిని అలాగ నడిపించాడు కాబట్టి చేస్తున్నాడు అనమాట. ఆ వర్డ్ని మళ్ళీ క్లారిఫై చేసుకోవాలంటే దేవుడు పాపం చేయమన్నాడని నేను చెప్పట్లేదు, కానీ దేవుని చిత్తంలో ఉంటూ తన ఇచ్చపూర్వకంగా అతను పాపం చేస్తున్నాడు. సో అలాగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. గాడ్ సావరెంటీ అండ్ మ్యాన్స్ ఫ్రీడమ్, మనం అలాగా ఆ కాంటెక్స్లో దానిని అర్థం చేసుకోవాలి. కాబట్టి యూదా ఏమని ఆలోచిస్తున్నాడంటే ఈ సందర్భంలో కూడా మనకి ఏదైనా లాభం అయితే బాగుండు కదా, ట్రాన్సాక్షన్ జరిగితే బాగుండు కదా, ఏదో ఒకటి మనం సంపాదించాలి, మామూలుగా శ్రమ పెడితే కుదరదు కదా, తమ్ముడే సరే కరెక్టే, చంపేయడం కంటే బెటర్ ఏంటంటే ఈ నమ్మేసి కొంచెం డబ్బులు సంపాదించుకుందాం. అది యూదా యొక్క నేచర్ అని మనకు అర్థమవుతుంది. కొంతమంది అంటారు యోధా ఈ తలంపిచ్చాడు కాబట్టి తర్వాత యోధా గోత్రంలో పుట్టినటువంటి యేసు ప్రభు వారు అలాగే రోగాలకు అమ్మబడి ఆ చేసినటువంటి ఆ పాపానికి వెల ఎక్కడ కట్టారు అని అంటారు. మేబీ పరిశుద్ధ గ్రంథం దాని గురించి మాట్లాడట్లేదు కాబట్టి అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు కూడా, దాని గురించి గ్యారంటీగా మనం చెప్పలేం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు, ఏంటంటే 38వ అధ్యాయం కనుక మనం చూస్తే మొదటి వచనంలో ఆ కాలం ముందు అంటే ఈ విషయాలన్నీ జరిగినప్పుడు యోసేపు అమ్మబడిన టైంలో ఆ కాలం ముందు యూదా తన సహోదరులను విడిచి హేరా అను ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను. ఇంపార్టెంట్ ఈ మాట. ఇప్పటిదాకా ఎవరు వెళ్ళలేదు అలాగా. పెద్దోడు ఒక 4 ఏళ్ళు పెద్దోడు అయినటువంటి రూబేను వెళ్ళలే అలాగా. జ్యేష్ఠుడు సాధారణంగా ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోవచ్చు ఇంటిని వదిలిపెట్టేసి. రూబేన్ వెళ్ళలే, షిమ్యోను లేవి ఎవరు వెళ్ళలే, యోదాయే బయటికి వెళ్ళాడు అనమాట. కాబట్టి కొంతమంది అనుకుంటారు బహుశా యూదా తను చేసిన దానికి నొచ్చుకొని ఇక ముఖాన్ని ఇంటిలో వాళ్ళు ఎవరికి చూపించలేక ఆ పరిస్థితి గురించి అబద్ధాలు తండ్రికి చెప్పలేక తండ్రి సముఖంలో ఉండలేక బాధతోటి వెళ్ళిపోయాడు అని అంటారు కొంతమంది. ఏమో అది కూడా మనం గ్యారంటీగా చెప్పలేం, కానీ పాసిబుల్ అయి ఉండొచ్చు. ఏన్షియంట్ ట్రెడిషన్స్ ఉన్నాయన్నమాట. పాత గ్రంథాలు చదువుతూ ఉంటే కొంతమంది అలా కమెంట్ చేశారనమాట. యూదులు కూడా అలా అనుకునేవాళ్ళు కొంతమంది పూర్వకాలం. కాబట్టి మేబీ దానిలో ఏమైనా సత్యం ఉందేమో. బహుశా బాధపడి తను ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడేమో. అది అందుకనే ఇక్కడ 38వ అధ్యాయంలో సడన్గా యోధా గురించినటువంటి ఒక అధ్యాయం అంతా కేటాయించవలసి వచ్చిందనమాట. సో ఇక్కడ ఆది కాండంలోనే మనకి యోధా యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తూ ఉంది. యోసేపు గురించి లాజికల్లీ యోసేపు గురించి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఐగుప్తులోనికి యాకోబు రావడానికి అంతటికీ యోసేపు ఇంపార్టెంట్ అక్కడ. కాబట్టి స్టోరీ ప్రోగ్రెషన్ కనుక మనం చూస్తూ ఉంటే యోసేపు తర్వాత యోసేపు చెరసాలలో ఉండడం, యోసేపు తర్వాత ఫరో అంతటి వాడు కావడం, ఫరో తర్వాత వాడు కావడం, ఆ తర్వాత యాకోబుని తీసుకుని రావడం, తర్వాత దాస్యం, ఆ తర్వాత నిర్గమకాండం, ఇదంతా కూడా లాజికల్లీ ఫాలో అయిపోద్ది. కాబట్టి యోసేపు ఇంపార్టెంట్. యోసేపు యొక్క సంఘటనలు రాయడం ఇంపార్టెంట్ చరిత్ర ప్రకారం. 38వ అధ్యాయం యొక్క నెసెసిటీ లేదనమాట. యాక్చువల్లీ మనం చూడాలని అంటే జస్ట్ ఇశ్రాయేలు చరిత్రే చూసేసుకోవాలంటే 38వ అధ్యాయం యొక్క నెసెసిటీ లేదు. కానీ 38వ అధ్యాయం ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అని అంటే యోధా ఇంపార్టెంట్ కాబట్టి, యోధా గోత్రంలో కొంతమంది ముఖ్యులు పుట్టబోతున్నారు కాబట్టి, దావీదు పుట్టబోతున్నాడు కాబట్టి, ఆ తర్వాత దావీదు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టబోతున్నారు కాబట్టి 38వ అధ్యాయం ఇంపార్టెంట్ అధ్యాయం అన్నమాట. యోధా యొక్క పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఎలా అయితే రూబేన్కి లేవికి కూడా ఒక రిడెంప్షన్ స్టోరీ ఉందో అలాగే యోధాకి కూడా ఒక రిడెంప్షన్ స్టోరీ ఉందన్నమాట. అది 38వ అధ్యాయం నుంచి మనకి ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభ దిశలో అంతా కూడా యోధా నెగిటివ్గా కనిపిస్తున్నాడు మనకి, కానీ ఇక్కడ నుంచి కొంచెం మారడం మొదలు పడతాడు అనమాట. అదుల్లామీయుడి దగ్గరికి వెళ్ళాడంట. అదుల్లాము అనేటువంటి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి హేరా అనేటువంటి ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. సో సహోదరుడిని వదిలేసి స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు.
స్నేహితుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏంటంటే షూయా అని ఒక కనానీయుని కుమార్తెను యోధా చూచి ఆమె ఆ భార్య పేరు రాయలేదు. షూయా అని ఒక కనానీయుని కుమార్తె మామగారి పేరు రాశాడు కానీ భార్య పేరు రాయలేదన్నమాట. అంటే భార్య ఇంపార్టెంట్ కాదనమాట. మనం మామగారి పేరు రాసి భార్య పేరు రాయకపోతే భార్య ఇంపార్టెంట్ కాదనమాట. దేవుడు యాక్సెప్ట్ చేయలేదన్నమాట ఆ మనిషి యొక్క పేరు ఇక్కడ రాయడం. అందుకనే షీఈ్ నాట్ ఇంపార్టెంట్ అనేసి మనకు చెప్తున్నాడు అనమాట మోషే. కనానీయుని కుమార్తెని యోధా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పెళ్లి చేసుకున్నాడు అనమాట. అది ఆమెను తీసుకొని ఆమెతో పోయాను అంటే బేసికల్లీ అక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక వివాహం అంటూ జరగలేదు, వాళ్ళిద్దరూ ఆటోమేటిక్గా అలా పెళ్లి చేసేసుకున్నారండి అంతే. ఒక సెరిమనీ అంటూ జరగలేదు, అది ఒక గంధర్వ వివాహం టైప్ అనమాట. సో ఇదంతా పాజిటివ్గా లేదు యోధా గురించి మనం చూస్తూ ఉంటే. ఆమె గర్భవతి కుమారుని కన్నది, వానికి ఏరు అని పేరు పెట్టారు. మరలా ఒక కుమారుని కన్నది ఓనాను అని పేరు పెట్టారు. మరలా ఒక కుమారుని కన్నది షేలా అని పేరు పెట్టారు. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో ఉండెను. అంటే ఇంకా ఈ టైంకి కూడా అన్నదమ్ముల దగ్గరికి చేరలేదు, దూరంగా ఉంటున్నాడు అనమాట. సుమారు 21 years టైంలో యోసేపు నమ్మేశారు. బహుశా అక్కడి నుంచి ఒక 4-5 ఏళ్ళు గడిచుంటాయి ఇప్పటికీ. సో ఒక 26-27 years క్లోజ్గా ఉన్నాడు వీళ్ళందరూ పుట్టేసరికి. లేకపోతే 30 ఏళ్ళు అనుకోండి, ఎందుకంటే ఈ ఆఖరి కుమారుడు కొంచెం లేటుగా పుట్టాడు కదా షెలా, కాబట్టి కొంచెం లేటుగా పుట్టాడు కాబట్టి ఒక 30-31 అలా ఉండుండొచ్చేమో యోధాకి ఈ టైంలో. కానీ అన్నదమ్ముల దగ్గరికి ఇంకా వెళ్ళలే. 10 ఏళ్ళు అయిపోయింది సుమారుగా అన్నదమ్ముల దగ్గరికి ఇంకా వెళ్ళలే. ఎందుకంటే ఆ గిల్ట్ ఉంది అని అనుకోవచ్చు మనం. సో ఈ స్టోరీ అంతా మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఈ సంఘటనలంతా గమనిస్తూ ఉన్నప్పుడు యోధా గురించి మనకి పాజిటివ్గా అనిపించట్లే. కనానీయుల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అబ్రహాం అన్నాడు, వద్దు ఎలియాజరు, నా కొడుకుకి ఈ దేశపు కుమార్తెల్లో ఎవరికి ఇచ్చి పెళ్లి చేయొద్దు, ఎల్లు మెసపతోమియాకి ఎల్లు అని అన్నాడు. మా ఊరికి వెళ్ళు అని అన్నాడు. వెళ్ళాడు. ఇస్సాక్ అన్నాడు యాకోబుతోటి, అరే ఈ దేశపు కుమార్తెలను ఎవరిని పెళ్లి చేసుకోవద్దు, ఏసావు మాకు ఇద్దరిని పెళ్లి చేసుకుని ఎంత హాని చేస్తున్నాడో చూసావు కదా, వాళ్ళిద్దరు కూడా మంచోళ్ళు కాదు, కాబట్టి నువ్వు వెళ్ళిపో మీ అమ్మింటికి, అక్కడ ఎవరో దొరుకుతారు నీకు అని అన్నాడు. సో ఇద్దరు కూడా కనానీయుల్ని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పారు పితరులు ఇద్దరు, అబ్రహాము ఇస్సాకు. మోస్ట్ లైక్లీ యాకోబు కూడా అదే చెప్పుండొచ్చు, ఏమో మనకి గ్యారంటీ లేదు, కానీ చెప్పాడో చెప్పలేదు, కానీ అట్లీస్ట్ ఇష్టం లేదు కనానీయులు మన కుటుంబస్తులకి అని తెలుసు. అయినా ఈయన ఇంటి నుంచి దూరం వెళ్ళిపోయి కనాను స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కనానీయులకి పుట్టినటువంటి వాళ్ళని సరిగ్గా చూడరు వాళ్ళు. కనానీయులు పాపంతో నిండిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క చరిత్రను కనుక మనం చూస్తూ ఉంటే, ఆ టైంలో ఉన్నటువంటి చరిత్రను కనుక మీరు గమనిస్తూ ఉంటే, ఎస్పెషలీ కానానైట్స్ భయంకరమైనటువంటి పాపాత్ములు, హారిబుల్ పీపుల్ అనమాట. చాలా భ్రష్టమైపోయినటువంటి ప్రదేశాలు. వాటిలో అతి భ్రష్టమైనటువంటి ప్రదేశాలు సొదొమ గొమొర్రా, ఈ ప్రాంతాలు దేవుడు వాటిని నాశనం చేస్తాడు అనుకోండి. కానీ అవన్నీ కూడా మిగతా ఊర్లు కూడా తక్కువ ఏం కాదు, చాలా భ్రష్టమైనటువంటి ప్రదేశాలు అనమాట. చరిత్ర ప్రకారం కనుక మనం చూస్తూ ఉంటే, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కనుక మనం చూస్తూ ఉంటే, వేల కొలది చిన్న బిడ్డలని తలలు నరికేసి బలి అర్పించేసేవాళ్ళు. చిన్న పిల్లలని అనమాట, నెలలు కూడా నిండనటువంటి పిల్లల్ని. చాలా 45 day బేబీస్ యొక్క స్కెలిటన్స్ దొరికాయి అనమాట ఆర్కియాలజిస్ట్కి. ఆ ఫోటోలు చూస్తేనే మనకి ఏడుపు వస్తుంది. కొన్ని వందల కొలది స్కెలిటన్స్ అనమాట బలి ఇచ్చేటువంటి ప్రదేశాల్లో. చాలా భ్రష్టమైనటువంటి ప్రదేశం అనమాట. దేవతా స్తంభాలకు ముందు భయంకరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. దేవతా స్తంభాలకి ఎదురుగా మొత్తం జనాంగం అంతా కూర్చొని. సో అది అసలు ఒక నీతి, ఒక నిబంధన లేనటువంటి కల్చర్ అనమాట. ఆ కల్చర్లో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈమె నేర్పిస్తుంది మంచి. ఆ దినాలలో మగాళ్ళు బయటికి వెళ్ళి పనులు చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి పిల్లలకి ఏదైనా మంచిది నేర్పించాలి అంటే తల్లి హస్తం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కొన్ని సంవత్సరాలు 5-6 years తల్లి హస్తం ఇప్పటికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తండ్రి కన్నా ఈ ఏజ్లో తల్లి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. తండ్రి కొంచెం పెద్ద అయిన తర్వాత చేస్తాడు.
ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదనమాట. ఎందుకంటే క్యారెక్టర్ అంతగా సరిగ్గా లేనటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. దేవుడు ఆ వివాహాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో వీళ్ళు పెరిగారు. ఈ ఏరు, ఓనాను, ఈ షెల వీళ్ళు పెరుగుతూ ఉన్నారు. ఏరు పెరిగాడు. కొంచెం వివాహానికి వయసు వచ్చింది. వివాహానికి వయసు వచ్చినప్పుడు ఏమన్నాడంటే యూదా 6వ వచనంలో చూస్తే, యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దాన్ని పెండ్లి చేసెను అని అంటున్నాడు. ఈ తామారు అనేటువంటి ఒక స్త్రీతో ఈమె బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేదు మనకి. ఈమె కనానీరాలా లేకపోతే ఇంకెవరోనా మనకు తెలియదు. ఎవరికి పుట్టింది, ఏం చేసింది, ఈమె నో బ్యాక్గ్రౌండ్. తామారు అను దానిని పెండ్లి చేసెను. ఇక్కడ దానిని అని ఉంది అని అన్నందుకు చాలా మంది ఏమని అనుకుంటారంటే అసలు రెస్పెక్ట్ లేదు పరిశుద్ధ గ్రంథానికి, అందుకనే దానిని అని పిలిచారు అని అనుకుంటా ఉంటారు అనమాట. కొన్నిసార్లు ఏమని అంటా ఉంటారంటే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో అమ్మ అని పిలుస్తారు కదా, ఏంటిది వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ఒక ఆయన దాని గురించి పాట కూడా రాశాడు. అమ్మ అని పిలిచావా ప్రభువా, ఇది ఎవరు పిలువని పిలుపు అనేసి ఒక పాట కూడా రాశాడు అనమాట. అవి ఏంటంటే ట్రాన్స్లేషన్స్. నిజానికి యేసుప్రభు వారు అమ్మ అని పిలవలే, ఉమన్ అని పిలిచారనమాట. నిజానికి హెబ్రీ భాషలో ట్రాన్స్లేషన్స్లో ఆయన అందరినీ అలాగే పిలిచేవాళ్ళు. అది అమ్మ అని అమ్మ అంటే మనం చాలాసార్లు చాలా అది ఆప్యాయతతో కూడినటువంటి పలుకు అనుకుంటే ఇవన్నీ ట్రాన్స్లేషన్స్ అనమాట. దీనికి ఎక్కువ విలువ ఇవ్వకూడదు. దానిని అని పిలిచాడు కాబట్టి అస్సలు ఆ దేవుడికి ఇష్టం లేదు ఈ తామారు అని అనుకోవద్దు సుమి. జస్ట్ ట్రాన్స్లేషన్ అంతే. ఒక ఆవిడకి పెళ్లి చేశాడు అనమాట. ఆమె పేరు తామారు. ఈ ఏరు చెడ్డోడు కాబట్టి వీడికి పెళ్ళయింది, కానీ పిల్లల పుట్టక మునిపే దేవుడు ఈ ఏరుని చంపేశాడంట. సాధారణంగా దేవుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి మనుషుల్ని చంపడం మనకు అంత ఎక్కువగా కనిపించదు. లేకపోతే చావుకి మనుషుల్ని అప్పగించడం, ఎస్పెషల్లీ ఈ టైంలో మనకు అంత ఎక్కువగా కనిపించదు. కానీ వీడు ఎంత చెడ్డోడై ఉంటే మరి దేవుడు ఆ స్టెప్ తీసుకోవాల్సి వచ్చిందో. కాబట్టి వీడు బహుగా భ్రష్టుడై ఉండాలి బహుశా. చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపాను. అప్పుడు ఓనానుతో అన్నాడంట, రెండో కొడుకుతో అన్నాడంట. ఆ దినాల్లో ఈ ఇది ఉండేదన్నమాట. ఏంటంటే ప్రథమ సంతానానికి గనక, జ్యేష్ఠునికి గనక ఒకవేళ పిల్లలు లేకపోతే, ప్రథమ సంతానం అని కాదు ఎవరికైనా సరే, ఏదో ఒక మగబిడ్డకి గనక ఒకవేళ పిల్లలు లేకపోతే మరి వాళ్ళ స్వాస్థ్యం ఏమవుతుంది? గాలికి ఎగిరిపోతుంది కదా. సో స్వాస్థ్యం పోగొట్టుకోకుండా వాడికంటూ ఒక పేరు ఉండాలి కాబట్టి పలానావాడు కొడుకు అని చెప్పి, ఇప్పుడు ఫస్ట్ వాడికి పెళ్ళయింది, పిల్లలు లేకుండా చచ్చిపోయాడు. సెకండ్ వాడు ఏం చేయాలంటే ఫస్ట్ ఉన్న భార్యని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుని ఆమెతో ఒక కొడుకుని కని, ఆ ఫస్ట్ కొడుకుకి ఈడి కొడుకు కాదనమాట, రెండో వాడు కొడుకు అవ్వడనమాట, ఫస్ట్ వాడు కొడుకు అవుతాడు అనమాట. ఆడికి పుట్టలేదు కానీ అలా అవుతాడనమాట. అది రూల్ అనమాట. ఎందుకంటే వీడు ఏరు కుమారుడు అని పిలుస్తారనమాట ఇక వాడిని. ఎందుకు అంటే స్వాస్థ్యము పోగొట్టుకోకూడదు, స్వాస్థ్యాన్ని ఇంటిలో నుంచి బయటకు వెళ్ళనివ్వకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఆ నిబంధన ఉండేదన్నమాట. కాబట్టి షార్ట్లో చెప్పాలంటే ఏరుకు పెళ్ళయింది, పిల్లలు పుట్టకుండా చచ్చిపోయాడు. ఓనాను వయసులో ఉన్నాడు కాబట్టి యోధా ఏమన్నాడంటే, అరే ఓనాను, నువ్వు ఏరు భార్యని పెళ్లి చేసుకోరా, తామారుని పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకుని కుమారుని కను, మొదట పుట్టిన కుమారుడు ఏరు కొడుకు అవుతాడు, తర్వాత నీకు ఇంకో కొడుకు పుడితే నీ కొడుకు అవుతాడులే అని చెప్పాడు. ఓనాన్న గారికి అది ఇష్టం లేదు. ఇప్పుడు కొడుకు పుట్టాడంటే ఇప్పుడు నా కొడుకు కాదాడు, ఆడెవడుకో నేనెందుకు కన్నాడు, చచ్చిపోయాడు, ఆడి పేరు నేనెందుకు నిలబెట్టాలి అని చెప్పి దేవునికి ఇష్టం లేనటువంటి ఒక అసహ్యమైన పనిని చేశాడు. దేవుడు కోపం వచ్చింది. ఓనాను కూడా లేడు, ఇంకా పొద్దున్న అయ్యేసరికి ఓనాను కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు యోధాకి టెన్షన్ పట్టుకుంది. ఏంటి, ఈ తామారు ఉంది చూసారా, ఈ తామారు ఏదో తేడా తామారు, ఈ తామారుని పెళ్లి చేసుకున్న మా ఇద్దరు కొడుకులు కూడా చచ్చిపోయారు, ఈ తామారులో ఏదో ప్రాబ్లం ఉందేమో అని భయపడడం మొదలెట్టాడు. శల పైగా కొంచెం ఆలస్యంగా పుట్టాడు కాబట్టి వివాహ వయస్సుకి ఇంకా రాలే. అందుకని అన్నాడు తామారుతోటి, అమ్మ తామారు ఇంటికి వెళ్ళిపో, నువ్వు వీడు ఇంకా చిన్నోడు కదా, వీడికి కొంచెం పెళ్లి వయసు వచ్చిన తర్వాత నేను నీకు కబురు పంపిస్తాను, మరలా మీకు అప్పుడు పెళ్లి చేస్తాను మీ ఇద్దరికి అని చెప్పాడు. తామారు సరే అంది. ఎందుకంటే మరి తామారు కూడా కుటుంబాన్ని నిలబెట్టాలి, మరి ఆమె యొక్క బాధ్యత అది. సరే అని చెప్పి తామారు ఇంటికి వెళ్ళిపోయింది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మామగారి దగ్గర నుంచి కబురు రాలే. కబురు రాకపోతే
తామార్కి అర్థమైంది అనమాట. ఏంటి, యోధాకి షెలాని తామార్కి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే మొదటిద్దరు చనిపోయారు, ఈ తామార్ని పెళ్లి చేసుకున్నందువల్ల ఈ మూడోవాడు కూడా చచ్చిపోతే నాకు అసలు సంతానమే లేనట్టు అయిపోద్ది అని అనుకున్నాడు. కాబట్టి జరిగినదంతా మీకు తెలిసే ఉంటది. తామార్ మొత్తానికి ఒక వేశ్యలాగా వేషం వేసుకొని యోధా ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆమె యోధా ద్వారా గర్భవతి అయింది. సో ఈ విషయం తెలిసినప్పుడు యోధాకు ఆబ్వియస్లీ కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? మరి కొడుకుని ఇవ్వట్లేదు కదా. అయినా సరే కోపం వచ్చింది. ఈయన తప్పు చేస్తున్నాడు, ఆమె తప్పు చేసిందని అనుకొని ఆమె మీద కూడా కోపపడుతున్నాడు అనమాట. అన్ఫేర్ కోపం యాక్చువల్లీ. కానీ ఎప్పుడైతే తనకి అసలు విషయం తెలిసిందో 26వ వచనంలో ఏమంటున్నాడంటే, యోధా వాడిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఇక్కడ మనకి యోధాలో కొంచెం మంచితనం కనిపిస్తుంది. అవి గుర్తుపట్టిన తర్వాత ఎక్కడా నా కోడలితో నేను పాపం చేశానన్న పరిస్థితి బయటకు వచ్చేస్తుందో అని చెప్పి దాన్ని రహస్యంగా గుట్టుగా దాచేసి ఆమె మీద తప్పు వేసేయట్లే, ఒప్పుకున్నాడు అనమాట. ఒప్పుకుంటున్నాడు. హీ యాక్సెప్టెడ్ హిస్ ఫాల్ట్. అర్థమైంది చేసిన తప్పు. అందుకని అంటున్నాడు, ఆమె నాకంటే నీతిమంతురాలు అని చెప్పాడు. ఆ విషయంలో పాపం చేసింది నేనే. షెలాని ఇవ్వకుండా వయసు వచ్చినప్పుడు ఆ దేశపు ఆచారం చొప్పున నేను ఇవ్వకుండా, లేదా కుటుంబ ఆచారం చొప్పున నేను నా కొడుకుని ఇవ్వకుండా దాచిపెట్టి ఆమె ఈ పనిని చేయడానికి నేను ఆమెను ఫోర్స్ చేశాను ఒక రకంగా చెప్పాలంటే. సో షీఈస్ మోర్ రైచియస్ దాన్ మీ. యూదాలో ఈ టైంలో మనకి మార్పు కనిపిస్తుంది అన్నమాట. అందుకనే మనం ఇది అయిన తర్వాత ఆఫ్ కోర్స్ యోధాకి ఆ తర్వాత 2 కుమారులు పుట్టారు. ఇది యోధాకి తండ్రికి పుట్టిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు 7 కుమారులు వానాన్ కుమారులు ఎవరు ఇంకా వాళ్ళ పని ఇంకా అయిపోయినట్టే. సో తండ్రి ఆ తర్వాత మరి షెలాకి ఇచ్చాడేమో మరి ఆమెను మనకు తెలీదు ఆ విషయం అంతా. కానీ ఏరు వానానుల సంతతి కాకుండా ఇప్పుడు పుట్టేటువంటి కుమారులు యోధా సంతానం అవుతారు అన్నమాట. ఇప్పుడు పుట్టేటువంటి వాళ్ళు 2 కన్నదనమాట, కవలలను కన్నది. పోగొట్టుకున్న 2 కుమారులకి బదులు ఇంకొక 2 కొడుకులు వచ్చేసారన్నమాట ఈయనకి. సో దేవుడు రెస్టోర్ చేసినట్లు మనకి కనిపిస్తా ఉందన్నమాట. పెద్దోడు పేరేమో పెరెసు అని పెట్టింది, తర్వాత ఏమో జెరహు అని పెట్టింది. సో వీళ్ళ 2 కూడా బయటకు వచ్చారు. మొదటిలో నుంచి యేసు ప్రభువారు తర్వాత పుట్టినట్లు మనం చూడగలుగుతాం. సో యోధా యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ మొదలైందనమాట. ఆ తర్వాత మరలా యోధా గురించి మనం ప్రస్తావించినప్పుడు మనకి ఎక్కడ ప్రస్తావన వస్తుంది అంటే 43వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది యోధా గురించి. ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు 42వ అధ్యాయం ఇదంతా మనం చూస్తా ఉన్నప్పుడు యోధా మరలా మళ్ళీ తండ్రితో కలిసిపోయాడు. అంటే హీ కేమ్ బ్యాక్ టు ద ఫ్యామిలీ. ఈ తామారుతో జరిగిన సంఘటన తర్వాత బహుశా పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, తన యొక్క హృదయాన్ని మార్చుకున్నాడు కాబట్టి, తామార్ విషయంలో తగ్గించుకున్నాడు కాబట్టి అతని యొక్క హృదయం మారిందనుకుంటా. మరలా హీ కేమ్ అండ్ ఇంటిగ్రేటెడ్ విత్ ద ఫ్యామిలీ. మరలా కుటుంబంతో కలిశాడు. అందుకనే మొత్తం 11 మంది కలిసి, ఆఫ్ కోర్స్ బెన్యామీను కాకుండా 10 మంది కలిసి ఐగుప్తుకు వెళ్ళారు మొట్టమొదటిసారి ధాన్యం కోసమని యోసేపు దగ్గరికి. యోసేపు అన్నాడు, మీరు 11 మంది అని చెప్తున్నారు కదా, మీకన్నా చిన్నోడు ఒకడు ఉన్నాడని చెప్తున్నారు కదా, ఆయన తీసుకొని రండి నెక్స్ట్ టైము, ఆయన తీసుకొని వచ్చి నాకు చూపిస్తే గానీ నేను మీకు ధాన్యం ఇవ్వను అని కండిషన్ పెట్టాడు. కండిషన్ పెట్టిన తర్వాత వీళ్ళు ధాన్యాన్ని తెచ్చేసుకున్నారు, వాడేసుకున్నారు. సంవత్సరం అంతా కూడా అయిపోయింది, ధాన్యం అంతా ఇంకా అయిపోతా వస్తుంది, ఇంకా కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది అనగా యాకోబు పిలిచి అన్నాడు, రే మరలా వెళ్ళండి ఐగుప్తుకి, ధాన్యం అయిపోతుంది అని అంటే వీళ్ళు అన్నారు, ఏం మొహం పెట్టుకొని వెళ్తాం మేము. మీరు కనుక 43వ అధ్యాయము 2వ వచనం నుంచి చూస్తే, వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి
మన కొరకు కొంచెం ఆహారం కొనుడని వారితో అనగా, యూదా అతని చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను. కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన యెడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము. నీవు వారిని పంపనొల్లని యెడల మేము వెళ్ళము. ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని యెడల మీరు నా ముఖము చూడకూడదని ఆహ్, ఆహ్, మాతో చెప్పెను అని అంటున్నాడు. బెన్యామీనుని పంపితే వెళ్తాం, బెన్యామీనుని పంపకపోతే వెళ్ళం. ఎందుకంటే ముఖమే చూడొద్దని చెప్పేశాడు. సో యాకోబుకి బాధేసి, ఎందుకురా నాతో ఇంత కఠినంగా మాట్లాడుతున్నారో అని మాట్లాడినప్పుడు 8వ వచనంలో యోధా అంటున్నాడు అనమాట. యోధా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవానిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళుదుము. అప్పుడు మేమే కాదు, నీవును నీ పిల్లలను చావక బ్రతుకుదుము. నేను అతని గూర్చి పూటపడుదును, నీవు అతని గూర్చి నన్ను అడుగవలెను. నేను అతని తిరిగి నీ వద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబెట్టిన ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును అని అంటున్నాడు. సో యాకోబు యూదా అంటున్నాడు ఇక్కడ, నేను పూటపడతా నా తమ్ముడు కోసమని. వాడి ప్రాణం నా ప్రాణం, నేను అడ్డుకుంటా ఏమైనా జరిగితే. నాది రెస్పాన్సిబిలిటీ, నాది బాధ్యత అని అంటున్నాడు. ఈ మాటలు సుమారుగా ఇదే లాస్ట్ వీక్ కూడా మనం విన్నాం కదా. ఎవరన్నారు? 42వ అధ్యాయం జస్ట్ ముందు అధ్యాయం కనుక మనం చూస్తే 42వ అధ్యాయంలో వీళ్ళు ఐగుప్తు నుంచి వచ్చిన వెంటనే జరిగిన విషయాన్ని చెప్తా ఉన్నప్పుడు రూబేను అంటున్నాడు అనమాట ఈ మాటని. 42వ అధ్యాయం 37వ వచనం చూస్తే, అందుకు రూబేను, నేను అతని నీ వద్దకు తీసుకుని రాని ఎడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును, అతని నా చేతికి అప్పగించుము, అతని మరలా నీ వద్దకు తీసుకుని వచ్చి అప్పగించేదనని తన తండ్రితో చెప్పెను అని అంటాడు. 36వ వచనంలో యాకోబు అంటున్నాడు, అరే మీరు నన్ను పుత్రహీనునిగా చేసేసారు, యోసేపు ఏమో చచ్చిపోయాడు, షిమ్యోనేమో అక్కడెక్కడ ఐగుప్తులో చెరసాల్లో ఉన్నాడు, ఇప్పుడు బెన్యామీనుని కూడా తీసుకుపోతున్నాను అంటున్నారు, ఎంతమందిని రా చంపేస్తారు అన్నటువంటి ఆలోచన యాకోబుతో. అంటే రూబేన్ అంటున్నాడు, ఆ రోజు సంవత్సరం క్రితం ధాన్యం ఫుల్గా ఉంది, అప్పుడే వచ్చారు ఐగుప్తు నుంచి, అంటున్నాడు నా 2 కొడుకులు నువ్వు చంపేసుకో కావాలంటే, బెన్యామీన్ నాకు ఇచ్చి అని అంటున్నాడు. మరి 43వ అధ్యాయంలో ఏమైపోయాడు ఈ రూబేను? మాట్లాడట్లే, సైలెంట్గా ఉన్నాడు. యోధా మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా రూబేన్ కాకుండా యోధా అంత ప్రాముఖ్యతను వచ్చింది, జ్యేష్ఠుడైనటువంటి రూబేన్ కాకుండా అంటే మరి కారణం ఉందన్నమాట. వాళ్ళ క్యారెక్టర్స్ తెలుస్తున్నాయి మనకి ఇక్కడ. ఎస్, యోధాలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కాదు అని అనలేం మనం. ఖచ్చితంగా వాక్యం చెప్తుంది యోధాలో పొరపాట్లు ఉన్నాయని. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే బహుశా అందరూ ఆ రోజు జరిగిన సీన్ని కనుక మనం ఊహించుకుంటూ ఉంటే అందరూ తండ్రి అన్నప్పుడు, ఒరే ఎందుకురా ఇలాగా చేస్తున్నారు అని, ఇంక ధాన్యం ఖాళీ అయిపోతా ఉంది, తప్పదు ఐగుప్తుకు వెళ్ళాలి, నన్ను ఎందుకు ఇలా హింసించేస్తున్నారు అని అంటా ఉన్నప్పుడు అందరూ ఈ రూబేనుకు చూసుంటుంటారు. ఎందుకంటే మరి అన్నాడు కదా, ఒక సంవత్సరం క్రితం ధాన్యం ఫుల్గా ఉన్న టైంలో అన్నాడు. కానీ ఇప్పుడు మాట్లాడట్లే. మాట్లాడకపోతే యోధా అంటున్నాడు అనమాట, నేను పూటపడతా అంటున్నాడు, నాది బాధ్యత అని అంటున్నాడు. అందుకని చూడండి 44వ అధ్యాయం కనుక మీరు చూసారంటే 14వ వచనంలో 44వ అధ్యాయంలో మనకంతా తెలుసు కాబట్టి నేను త్వరగా వెళ్తున్నాను. ఆ గోని సంచుల్లో యాకోబు యొక్క యోసేపు యొక్క గిన్నె దొరుకుతుంది కదా. వీళ్ళు తిరిగి రిటర్న్ అయిపోతా ఉన్నప్పుడు యోసేపుని కలిసేశారు, బెన్యామీను చూసేశాడు. గిన్నెలో ఆ గిన్నె బెన్యామీన్ యొక్క సంచిలో కనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళని మరలా తీసుకుని వస్తారు యోసేపు దగ్గరికి. అప్పుడు 14వ వచనంలో అంటున్నాడు, అప్పుడు యోధా అను అతని సహోదరులను యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. ఎందుకు రాస్తున్నాడు అలాగా ప్రత్యేకించి 14వ అధ్యాయంలో? ఇప్పుడు దాకా కూడా యోదాయును అతని సహోదరులను ఎక్కడ రాయలేదు. మీరు తర్వాత 42, 43, 44 ఈ 3 అధ్యాయాలు చదువుకోండి. యోదాయును అతని సహోదరులను అని రాయలేదు ఎక్కడ కూడా. మరి ఇక్కడ ఎందుకు రాస్తున్నాడు? యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి అంటే, ఎందుకంటే ఈ టైంకి యోధా నాయకుడు అయిపోయాడు. హీ బికేమ్ ద రూలర్. 16వ వచనం చూడండి. యోధా ఇట్లా, నేను ఏలిన వారితో ఏమి చెప్పగలము, ఏమందుము? 16వ వచనం యోధా మాట్లాడుతున్నాడు యోసేపు తోటి. 18వ వచనం యోధా అతన్ని సమీపించి, ఏలినవాడా ఒక మనవి. యోధా మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? బెన్యామీనుని చెరసాల్లో వేసేస్తానని భయపెట్టాడు యోసేపు.
బెన్యామీన్ దగ్గర దొరికింది కదా, కాబట్టి చెరసాలలో వేసేయాలి. మరి బాధ్యత తీసుకున్నాడు కదా తమ్ముడు గురించి, పూటపడ్డాడు కదా తమ్ముడు గురించి, బాధ్యత తీసుకుంటున్నాడు అనమాట. ఇక్కడ కూడా వదిలిపెట్టేలే, నాన్న దగ్గర ఏదో కబుర్లు చెప్పాను, ఇక్కడ ఆడికి ఏదైతే అయిందిలే అనేసి వదిలేయట్లే. నాన్నకిచ్చిన మాట మీద ఇప్పుడు వాల్యూ వచ్చిందనమాట యూదాకి. వెంటరాడుతున్నాడు అనమాట. యోసేపు దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతున్నాడు అనమాట. ఏలినవాడా ఒక మనవి అని అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడో చూడండి, ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొని నిమ్ము ప్లీజ్ అని అంటున్నాడు అనమాట. తమ కోపము తమ దాసుని మీద రగులుకొని నీయకుము అని అంటున్నాడు అనమాట. తమరు ఫరో అంతటి వారు కదా అని అంటున్నాడు. ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి, ఎందుకంటే సహోదరుడు గురించి పూటపడ్డాడు కాబట్టి. అక్కడేమో ఒక సహోదరుణ్ణి, రాహేలుకు పుట్టినటువంటి ఒక కుమారుణ్ణి అమ్మేశాడు, అమ్మేయడానికి కారకుడయ్యాడు. ఇక్కడేమో అదే రాహేలుకు పుట్టినటువంటి ఇంకొక కుమారుణ్ణి రక్షించడం కోసమని ఎంత ప్రాకులాడుతున్నాడో చూడండి. ఇదంతా మాట్లాడుతా ఉన్నాడు అనమాట. 20 ఎక్కడ దాకా మాట్లాడుతున్నాడు, 32 వచనం చూస్తే 44-32. తమ దాసుడైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ వద్దకు నేను అతన్ని తీసుకుని రానియడలా, నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండనని చెప్పితిని. కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణి తమ సహోదరులతో వెళ్ళనిమ్ము. పూటపడ్డాడు కదా కాబట్టి అంటున్నాడు అనమాట, లీగల్గా నేను పూటపడ్డాను కాబట్టి నా తండ్రితో నేను ఉండిపోతా చెరసాలలో, నేను ఐగుప్తులు ఉండిపోతా, ఈ కుమారుణ్ణి వెళ్ళిపోనివ్వండి. హిస్ ఫోర్ షాడోయింగ్ క్రైస్ట్. ఒక రకంగా చెప్పాలంటే మనందరి కోసం ఆయన పూటపడ్డాడు అనమాట యేసుప్రభు వారు. ఐగుప్తు అన్నటువంటి ఆ పాపాన్ని మూట మీద ఆయన మీద వేసుకోవడానికి సిద్ధపడ్డాడు అనమాట ఆయన. హిస్ ఫోర్ షాడోయింగ్ క్రైస్ట్. నా సహోదరులను మనల్ని పిలిచారు కాబట్టి బెన్యామీను లాంటి మనల్ని కాపాడడం కోసమని ఆయన తన మీద ఈ ఐగుప్తుని వేసుకున్నారనమాట. యోధా ఏదైతే చేయడానికి ప్రయత్నం చేశాడో యేసుప్రభు వారు అది మన విషయంలో యావత్తు చేశారని. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్, యోధా యొక్క జీవితంలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. ఒకప్పుడు తన ఇష్టానుసారంగా ఉండి సహోదరుని అమ్మివేసిన వాడు ఇప్పుడు సహోదరుడి కోసం పూట పడడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. ఎంత మార్పు వచ్చింది అతనిలో. అందుకనే 49వ వచనంలో వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యాకోబు ఎంత చక్కటి మాటలు అన్నాడో యోధా గురించి. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించరు. 8వ వచనం చదువుతున్నాను, 49వ అధ్యాయం. నీ సహోదరులు నిన్ను స్తుతించదురు, పేరు స్తుతి కదా. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. ఏ వాగ్దానమో తెలుసా ఇది? ఇస్సాకు యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఏసావుకి ఇవ్వాలి అని అనుకున్నాడు కానీ యాకోబుకి ఇచ్చాడు. ఆ వాగ్దానం అనమాట ఇది. ఆ వాగ్దానాన్ని ఎవరికి పాస్ చేస్తున్నాడు? యోధాకి పాస్ చేస్తున్నాడు. యోసేపుకి కాదు, యోధాకి పాస్ చేస్తున్నాడు. యోసేపుకి కలలు వచ్చాయి. తల్లి, తండ్రి, సహోదరులు అందరూ కూడా వంగిపోతున్నట్లు యోసేపు ముందు. కానీ దట్ వాస్ టెంపరరీ, దిస్ ఇస్ పర్మనెంట్ అనమాట. అది కేవలం టెంపరీగా కల వచ్చిందనమాట. ఏది? ఐగుప్తులో యోసేపు నాయకుడు కాబట్టి ఆ సీక్వెన్స్ గురించి అక్కడ వివరిస్తున్నాడు అనమాట దేవుడు. నాట్ టు బి పర్మనెంట్ అది. కానీ ఆశీర్వాదం అంత్య దినాలలో గురించి మాట్లాడుతూ ఆశీర్వదించినటువంటి మాటలు అనమాట. మొదటి వచనం చూడండి, 49:1. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. అంటే నాట్ ఫర్ 1 year or 10 years, చాలా సంవత్సరాలు అయిన తర్వాత జరిగే విషయాలు అనమాట ఇవి. యూదా, నీ సహోదరుల్ని స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యేసు ప్రభు ఎదుట అందరూ సాగిలపడాల్సిందే. దావీదు అందరినీ ఏలినటువంటి వాడు, సొలొమోను అందరినీ ఏలినటువంటి వాడు. అఫ్ కోర్స్ తర్వాత రాజ్యము విభజింపబడింది.
యోధా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడసింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? యోధా యొక్క పవర్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. యోధా గోత్రపు సింహము అని యేసుప్రభువుకి పేరు పెడతా ఉంటాం కదా మనం. లయన్ ఆఫ్ జూడా అనేసి పిలుస్తాం యేసుప్రభువుని. కాబట్టి యోధాని సింహంతో పోలుస్తున్నాడు అనమాట. ఆ గోత్రాన్ని సింహంతో పోలుస్తున్నాడు అనమాట. షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. షిలో, పీస్. దేవుని యొక్క రాజ్యము వచ్చేంత వరకు ఈ లోక రాజ్యము ఎవరి కింద ఉంటుందంటే యోధా కింద ఉంటుంది. తొలగలేదు నిజంగానే, ఎందుకంటే రాజ్యం అంతా యేసుప్రభు చేతిలో ఉంది. ఈ లోక రాజ్యాలన్నీ యేసుప్రభు చేతిలో ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడో చూడండి. 11వ వచనం, ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షరసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. కరెక్ట్గా మనం వీటిని అర్థం చేసుకోలేము, కానీ కొంతమంది అంటారు ఇది దేవుని యొక్క ఉగ్రత గురించి, దేవుని యొక్క పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉందని. ఎందుకంటే చాలాసార్లు దేవుని యొక్క ఉగ్రతని ద్రాక్షారసంతో పోల్చారు. ద్రాక్షారసం లాగా ఆయన రక్తం ద్రాక్షారసం రంగులో ఉంటుంది కాబట్టి ఆ దేవుని ఉగ్రతకి ఎక్కువగా పోలుస్తూ ఉంటుంది ద్రాక్షారసాన్ని. అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. అది అలా పోలుస్తారు. లేకపోతే కొన్నిసార్లు ఫిజికల్గా లిటరల్గా తీసుకోవాలంటే పాలు పళ్ళు ప్రవహించేటువంటి దేశం కదా, పాలు తేనెల దేశము అని అంటారు. యాక్చువల్లీ తేనె కన్నా పండ్లు ఫలాలు ఎక్కువ, అందుకనే తేనె అన్న పిక్చర్ వచ్చిందనమాట. బేసికలీ ఇస్రాయల్ని ఆ ప్రాంతం అంతటిని కదా పాలు తేనెలు ప్రవహించు దేశము అని అంటారు. యూదా ప్రాంతంలో అసలు యాక్చువల్ యోర్దాను నది యొక్క బల్క్ అంతా యూదా ప్రాంతంలో ఉంటుంది అనమాట. అందుకనే యూదా ప్రాంతము మచ్ ఫర్టైల్ ల్యాండ్. గలిలయ ప్రాంతానికి పైకి, సమరయ ఆ ప్రాంతానికి పైకి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కువ ఫిషింగ్ మీద డిపెండెంట్ అనమాట. యెరూషలేము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలంతా ఎక్కువ అగ్రికల్చర్ మీద డిపెండెంట్ అనమాట. ప్రాబబ్లీ దేవుడు దాని గురించి అంటున్నాడేమో, మనకి గ్యారంటీగా తెలియదు, కానీ ఒకటి కూడా నెగిటివ్గా లేదు యూదా గురించి యాకోబు మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఎందుకు ఇలాగా ఎంత పాజిటివ్ అయిపోయాడు? 46వ అధ్యాయానికి వెళ్తే ఒకసారి ఒక పాయింట్ మర్చిపోయి, 46వ అధ్యాయానికి వెళ్ళి అక్కడ 28వ వచనం చూస్తే అక్కడ యాకోబు ఐగుప్తుకి వెళ్తా ఉన్నాడు. ఐగుప్తుకు వెళ్తా ఉన్నప్పుడు ఏం చేశాడు చూడండి. 28వ వచనం, అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యోధాను పంపెను అని అన్నాడు. ముందుగా యాకోబు ఎవరిని పంపాడు? కుమారులలో 10 మంది కుమారులు ఉన్నారు. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? జ్యేష్ఠుడు రూబేను సెలెక్ట్ చేసుకోవచ్చుగా, చేయలే. తర్వాత షిమ్యోను సెలెక్ట్ చేసుకోవచ్చుగా, లేదు. లేవి చేయలేదు. 4వ వాడైనటువంటి యోధాన్ని ఎన్నుకున్నాడు అనమాట. ఎందుకంటే సహోదరుడి కోసం పూటపడ్డాడు అక్కడ. సహోదరుడి ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డు పెట్టుకున్నాడు అక్కడ. ఆటోమేటిక్గా సహోదరులందరి తరపున మాట్లాడాడు అనమాట. మీరు 42వ అధ్యాయం, 43వ అధ్యాయం, 44వ అధ్యాయం స్టార్టింగ్ దాకా మీరు గమనించారంటే ఎవరు మాట్లాడినా సరే అక్కడ మనకు ఆ డీటెయిల్స్ ఇవ్వలేదు. వారు అతనితో అని యోసేపుతో మాట్లాడుతున్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా. రూబేన్ ఒకసారి మాట్లాడతాడు, కానీ సహోదరుల మధ్యలో మాట్లాడుకుంటాం. యోధా మాత్రం యోసేపుతో మాట్లాడినట్టు మనకు కనిపిస్తూ ఉంది 2 సార్లు. 14వ వచనం 44 మరలా గుర్తు చేస్తున్నాను, యోధాయును అతని సహోదరులను అని అన్నాడు అనమాట. ఎందుకంటే 44వ అధ్యాయం 14వ వచనంకి ఐడెంటిఫై అయిపోయాడు అనమాట. ఈ 12 మందిలో ప్రముఖుడైనటువంటి వాడు, నాయకుడైనటువంటి వారు ఎవరు అనంటే మోషే అప్పుడే చెప్తున్నాడు అనమాట, నాట్ జోసెఫ్. యోసేపు గురించి ఇంత రాశారని చెప్పి యోసేపు అనుకున్నారేమో సుమి, కాదు. యోధాయును అతని సహోదరులను, జూడా ఈజ్ ద లీడర్ అని చెప్తున్నాడు అనమాట. 49వ అధ్యాయంలో మోషే చెప్పినటువంటి మాటలను యాకోబు తన మాటలతో కన్ఫర్మ్ చేస్తున్నాడు అనమాట. నీ సహోదరుల పైన నువ్వు ఏలికగా ఉంటావు, నువ్వు నాయకుడుగా ఉంటావు, రాజదండం దేవుని రాజ్యం వచ్చేంత వరకు నీ దగ్గర నుంచి తొలగదు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు అని కనుక మనం ప్రశ్నిస్తే సహోదరుడు కోసం పూటపడ్డాడు కాబట్టి. ప్రియులారా, ఇట్స్ ద స్టోరీ ఆఫ్ ఛాన్సెస్.
ఆదికాండం అన్నది. ఈ నలుగురు కథలు కూడా మనం చదువుతున్నప్పుడు, నలుగురు గురించిన సంఘటనలు మనం చదువుతా ఉన్నప్పుడు దే హ్యాడ్ దేర్ ఛాన్సెస్. కొంతమంది ఉపయోగించుకున్నారు, కొంతమంది ఉపయోగించుకోలేకపోయారు. మిగతా వాళ్ళ గురించి మనకు అంత ఎక్కువ డీటెయిల్స్ ఉండవు. మనకి యోసేపు గురించే ఉంటుంది తర్వాత ఎక్కువ. సో బహుశా వచ్చే వారం నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు యోసేపుని మినహాయిస్తే మిగతా వాళ్ళందరి గురించి ఒకసారి కలిపి చూసుకోవచ్చు. తర్వాత యోసేపు గురించి కొంచెం డీటెయిల్డ్గా మనం చదువుకోవాల్సి వస్తుంది, ఆయన గురించిన కంటెంట్ ఎక్కువ కాబట్టి. కానీ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇశ్రాయేల్ యొక్క కుమారులు వాళ్ళు నిజానికి చెప్పాలంటే దేవర్ సిన్నర్స్. వారు పాపాత్ములు, భయంకరమైనటువంటి పాపాలు చేశారు. మనం వాళ్ళ స్థితిలో ఊహించుకోలేం మనల్ని మనం. మనకన్నా మన యొక్క స్టేటస్తో చూసుకుంటే వాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి, ఎంతో భయంకరమైనటువంటి క్యారెక్టర్స్ కింద వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. రూబేను పినతల్లితో పాపం చేశాడు. ఎవరం చేస్తాం మనం అలాగా? హారిబుల్, చెయ్యం. షిమ్యోను, లేవీలు ఒక ఊరంతటిని కూడా, మగాళ్ళందరినీ చంపేశారు, కొన్ని వందల మందిని. మనలో ఒకళ్ళని కూడా చంపలేము మనం. వీఆర్ నాట్ దోస్ పీపుల్. యోధా అన్నాడు, సొంత తమ్ముడిని అమ్మేద్దాంరా అని అన్నాడు అనమాట. మనం చేయలేము ఆ పనిని. బై డెఫినేషన్ దే వర్ మచ్ వర్స్ దెన్ అస్. వాళ్ళు భయంకరమైనటువంటి వ్యక్తులు. ఏదో ఒకటి రెండు రిడీమింగ్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. గట్టిగా చెప్పాలంటే మొదటి ముగ్గురులో ఏమీ పెద్ద లేవు, యోధాలోనే కొద్ది గొప్ప రిడీమింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. అందుకనే మొదటి ముగ్గురిని వదిలేసి నాలుగో వాడిని దేవుడు పట్టుకున్నాడు. నాలుగో వాడిని యాకోబు కూడా ఎక్కువగా ఆశీర్వదించాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఇంత పాపం చేసినటువంటి ఈ 12 మందిలో ఎవరిని దేవుడు విసర్జించలే. పరలోకంలో అంట ఈ 12 మంది పేర్లు ఉంటాయంట. వాట్ గ్రేట్ ప్రివిలేజ్ కదా. మన జీవితాల్ని బట్టి దేవుడు మనల్ని తూకం వేసేటట్టయితే పరలోకంకి 1,00,000 కిలోమీటర్ల దూరంలో కూడా కూర్చొని అడుక్కోవడానికి మనకి యోగ్యత ఉండదు. మన జీవితాలను బట్టి మనకి దేవుడు తూకం వేయడం మొదలు పెట్టాడంటే. కానీ దేవుని అద్భుతమైనటువంటి కృప ఏంటంటే, మన జీవితాలని బట్టి కాదు కానీ ఆయన కుమారుణ్ణి బట్టి మనకి విలువనిస్తున్నాడు. అవర్ వాల్యూ ఇస్ ఇన్ క్రైస్ట్. యోధా ఆ రోజు అంత ప్రాముఖ్యమైనటువంటి విలువను సంతరించుకోవడానికి కారణం ఏంటంటే, అతని వంశంలో క్రీస్తు పుట్టాలి కాబట్టి. మన అదృష్టం ఏంటంటే, మన వంశంలో క్రీస్తు పుట్టడం కాదు, క్రీస్తు వంశంలో మనం పుట్టాం. ప్రియులారా, అది ఇంకెంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదమో చూడండి. ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ పితరుల యొక్క జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు, క్యారెక్టర్లో వీళ్ళు మనకన్నా చెడ్డవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ యొక్క స్థితిని దేవుడు ఎలా ఎలివేట్ చేసాడో ఆయన కృపను బట్టి మనం గమనిస్తూ ఉన్నప్పుడు వీ హ్యావ్ హోప్. మనకి నిరీక్షణ ఉన్నది. మనలాంటి పాపాత్ములకి కూడా దేవుడు క్షమించు అని అడిగినప్పుడు క్షమిస్తాడన్నటువంటి నిరీక్షణ, ధైర్యము, నమ్మకము మనకి కలుగుతాయి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రభా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మా కళ్ళ ముందుకి లేవి యొక్క జీవితాన్ని, యోధా యొక్క జీవితాన్ని తీసుకుని వచ్చారు. ఒక ఆయన యాజకులందరికీ కూడా తండ్రి అయ్యాడు, ఇంకొక ఆయన యోధా వంశంలో ఉన్నటువంటి రాజులందరికీ కూడా తండ్రి అయ్యాడు. ప్రభా, వీరిద్దరి యొక్క గోత్రాలను కలిపి సంఘాన్ని మీరు పేరు పెట్టి పిలుస్తా ఉన్నారు, రాజులైన యాజక సమూహము. నా తండ్రి, వీరిద్దరూ కూడా ఈ లోక సంబంధంగా మేము చూస్తూ ఉన్నప్పుడు, లేక వాక్య సంబంధంగా మేము చూస్తూ ఉన్నప్పుడు కూడా పాపాత్ములు. కానీ మీ కృపను బట్టి వీరి యొక్క పేర్లు మీ పరలోకపు రాజ్యంలో లిఖింపబడి ఉన్నాయి. మీ పరలోకపు పట్టణంలో వీరు పునాదులుగా ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రభా, వారికి మీరు ఇచ్చినటువంటి విలువ కన్నా మాకు ఇంకెంతో విలువనిచ్చారు, ఎందుకంటే మీ కుమారుణ్ణి మా కోసం పంపించారు. కాబట్టి మీ రక్షణలో మేము సంతోషిస్తూ, ఉల్లసిస్తూ, ఆ రక్షణ మాకు ఖచ్చితమైనదన్నటువంటి ధైర్యంతో మేము జీవిస్తూ, అంత గొప్ప రక్షణని మీరు మాకు అనుగ్రహించారు. కాబట్టి మా
జీవితములను కూడా ధైర్యముతో వణుకుతో కాపాడుకుంటూ నడవడానికి సహాయం చేయండి. నా ప్రభా, ఈ వాక్యాన్ని విన్నవారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు మాతో కలవలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఏ కారణం వల్ల కలవలేకపోయారో తెలియదు, కానీ వారి యొక్క అవసరతలు తీర్చండి ప్రభా. మా అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తున్నాను. మీ వాక్యంలో మేము ఎదగగలుగునట్లు, మీ కుమారుని యొక్క జ్ఞానంలో మేము ఎదగగలిగినట్లు సహాయం చేయండి. విశ్వాసంలో నూతనమైనటువంటి అనుభవాలు, సాతాను పైన, శోధనల పైన, పాపం పైన విజయాలు మాకు అనుగ్రహించండి. ఈ లోక సంబంధంగా మాకు కావాల్సినవన్నీ మీరు సమకూరుస్తారు అని నమ్ముతూ, ప్రతి శోధన నుంచి, ప్రతి కష్టం నుంచి మమ్మల్ని తప్పించవలసిందిగా ప్రార్థిస్తూ, మీ కుమారుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ, త్వరలో రాని యేసు ప్రభు మిక్కిలి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి మనలను సర్వసత్యమునకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సందీప్. ప్రైజ్ లార్డ్. అన్న అదే ఒక డౌట్ అన్న. చెప్పండి. అదే హస్బెండ్ యొక్క బ్రదర్ ని పెళ్లి చేసుకోవాలనేది న్యూ టెస్ట్మెంట్ లో ఉంటది కదన్న. ఉంటది. అవును. అంటే అది ఆ తర్వాత టైత్ గురించి కూడా బిఫోర్ లా ఉంటది. దశమ భాగం అబ్రహాం ఇస్తాడు కదండి. అవునవును. దహన బలి గురించి కూడా ధర్మశాస్త్రం ముందే హేబేలు వీళ్ళందరూ చేస్తారు కదా. అవును. అంటే అది ట్రెడిషన్ లా వచ్చిందన్నా, లేదంటే అది దాన్ని వీళ్ళు పెట్టుకున్నారా ఏంటి? అది దేవుడే చెప్పిన ట్రెడిషనల్ గా వచ్చాయి, కానీ దేవుడు అప్రూవ్ చేశాడు వాటిని. ఓకే. ట్రెడిషన్ గా వచ్చాయి, కానీ దేవుడు అప్రూవ్ చేశాడు. టైత్ కూడా దేవుడు అలాగా అప్రూవ్ చేసి ఉండొచ్చు కదన్నా ఓల్డ్ టెస్టిమెంట్ లో. అవునవును. అంటే టైత్ అన్నది వాళ్ళకి ఒక ట్రెడిషన్ గా లేదు. అబ్రహాం అక్కడ పర్టికులర్ గా ఇచ్చాడు. సో అది పెక్యులియర్ బిహేవియర్ అబ్రహాంకి. తర్వాత మిగతా వాళ్ళు ఎవరు టైత్ ఇచ్చినట్లు మనకు కనిపించదు. సో అది అబ్రహాంకి పెక్యులియర్ బిహేవియర్ అనమాట. కొన్ని బిహేవియర్స్ దేవుడు ఏం చేశాడంటే, ధర్మశాస్త్రంలో దేవుడు కొన్ని పెట్టినటువంటి బిహేవియర్స్ ఏంటంటే ఆది కాండంలో నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయి పెట్టినటువంటి బిహేవియర్స్ అనమాట. ఇప్పుడు హేబేల్ విషయం దగ్గరకు వచ్చేసరికి బలిని తీసుకొని వచ్చాడు కదా. సో ఆ టైప్లో కొన్ని బిహేవియర్స్ ఏంటంటే ఆది కాండం నుంచి దేవుడు తీసుకుని వచ్చాడు అనమాట, ఆయనకి నచ్చినవి. ఓకే. బహుశా అబ్రహాము, ఇస్సాకు వీళ్ళందరూ దహన బలి ఇచ్చి ఉంటారు కదన్నా, లేదంటే మిగతా బలు? దహన బలులు ఇచ్చుంటారు. ఎక్కువగా దహన బలే. ఓకే. ఎక్కువగా దహన బలే. ఎందుకంటే పాపం గురించిన అవగాహన లేదు వాళ్ళకప్పుడు. అవునండి. పాప పరిహారార్థ బలి అలాంటి బలి ఇవ్వడం కోసమని పాపం గురించిన అవగాహన లేదు వాళ్ళకి ఎక్కువగా. ఓకే. అదే మీరు ఇది చెప్పారు కదన్నా, ఇది యోధా ఎలా పోటుపడ్డాడో యేసుప్రభువారు అలా పోటుపడి ఉండొచ్చు ఫ్యూచర్ లో. యోధా నాణ్యాలు కనిపించడు కనుక యేసుప్రభువారు అమ్మబడ్డారు. అవును. అంటే దాని గురించి మనకి పర్టికులర్లీ యాక్చువల్లీ అది ఏంటంటే చాలా ఆబ్వియస్ విషయం కదా అది. కాకపోతే దాని గురించి ఎవరు అపోస్తులు ఎవరు టచ్ చేయలేదు అసలు ఆ టాపిక్ని. సో అందుకని అది అంటే కరెక్టా కాదా అన్నది మనకి స్పెక్యులేషన్ ఇప్పటిదాకా. బైబిల్లో అయితే ఖచ్చితంగా చెప్పలేదు అలాగా అది. కానీ ఇట్ మేక్స్ సెన్స్ కూడా ఒకవేళ అలా జరిగితే. కాబట్టి మనం దాన్ని డాక్ట్రిన్ అని టీచ్ చేయలేం, కానీ పాసిబుల్ అంతే. అంతకుమించి మనకు తెలియదు దాని గురించి. మీరు చెప్పినట్లు నేను ఒకటి విన్నానన్న, ఇది యాకోబు వస్త్రంతో మోసగిస్తాడు కదన్నా వాళ్ళ తండ్రిని. అవునవును. అలాగే అతని కుమారులు కూడా వస్త్రంతో మోసగిస్తారు. అందులో యోధా కూడా ఇది ఎవరిదో గుర్తుపట్టమంటాడు. అలాగే యోధా దగ్గర కుమారు పంపించిన ఇది ఎవరిదో గుర్తుపట్టమని అడుగుతారు. వాళ్ళు చేసిన పాపమే తర్వాత వాళ్ళకి అదే రూపంలో రిఫ్లెక్ట్ అయింది. ఓకే. పాసిబుల్. అవునవును. మేక్ సెన్స్.
తర్వాత వీళ్ళు ఏజ్ లో చాలా పెద్దోళ్ళు గాని ఇప్పుడు బెన్యామిన్ గురించి చాలా చిన్నోడు అన్నట్టుగా ఉంటది. అప్పటికే ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటారు కదన్నా. అంటే ఈ అంటే మనకి చిన్నోడిని కొంచెం మనకి ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది కదా. సో అవునండి. యాక్చువల్లీ యోసేపు ఆ, ఏంటిది ఆ, ఐగుప్తుకి వెళ్ళే టైంకి యోసేపుకి 17 ఏళ్ళు. 37వ అధ్యాయం స్టార్టింగ్ లో ఉంటది కదా, యోసేపుకి 17 ఏళ్ళు. ఫరో దగ్గర కనిపించేసరికి 30 ఏళ్ళు. యోసేపుకి యోధాకి ఒక 4 ఇయర్స్ గ్యాప్ ఉంటది అంతే. అది. అది సో అంటే అక్కడ మనం టైం లైన్ చూస్తే 4 ఇయర్స్ గ్యాప్ కన్నా ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ 7 ఇయర్స్ అయిన తర్వాత లేయాని ఇస్తాడు కదా. అవునన్నా. 7 ఇయర్స్ నాకు అయిన తర్వాత లేయాని ఇస్తాడు. అవునండి. అవును. సో లేయాని ఇచ్చిన తర్వాత 13 ఇయర్స్ ఉన్నాడనమాట యాకోబు అక్కడ. 13 ఇయర్స్. అవునండి. సో ఈ 13 ఏళ్లలో ఏంటంటే ఆ, 11 మందిని కనేయాలి. బెన్యామీను కడుపులో ఉన్నాడు అప్పుడు వీళ్ళు వచ్చేసేసరికి అక్కడ. సో యోసేపు కొంచెం పుట్టిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళిపోవాలన్న ఆలోచన వస్తుంది యాకోబుకి. సో ఆ టైం లైన్ అంతా మనం చూసుకుంటే యాక్చువల్లీ యాకోబు అంటే యోధాకి యోసేపుకి 4 ఇయర్స్ తప్ప పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఉండడానికి అవకాశం లేదనమాట. సో ఒకవేళ యోసేపుకి 17 ఏళ్ళు అంటే అక్కడ యోధాకి 21 ఇయర్స్ ఉండాలి రఫ్గా. మాక్సిమం 21 ఇయర్స్ ఉండాలి అంతే. సో 3-4 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో యోసేపు ఫరో దగ్గర నిలిచినప్పుడు 30 ఏళ్ళు కదా. సో అప్పటికి యోధాకి 34 ఇయర్స్ ఉండాలన్నమాట. రఫ్గా 34 ఇయర్స్ ఉండాలి యోధాకి. సో యోధా 21 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్, ఈ 13 సంవత్సరాల్లో ఈ హీరా దగ్గర అదుల్లాము, ఈ ఏరు అనాను వెంటనే జరుగుండకపోవచ్చు కానీ కొంచెం తర్వాత జరుగుండొచ్చు కానీ ఈ సంఘటనలన్నీ జరుగుతాయి అనమాట మెయిన్లీ. ఈ లోపల ఏరు అనాను పెరిగి పెద్దవాళ్ళు అవ్వడం, తర్వాత కరువుకి ముందు యోసేపు 7 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు అంటే ఐగుప్తులో 37 కదా. అప్పటికి యోధా కూడా 41-42 వచ్చి ఉంటాయి. ఈ లోపల ఏరు అనాన్లో పెద్దవాళ్ళు అవడం, ఈ స్టోరీ అంతా జరిగి ఉంటుంది అనమాట మధ్యలో. అలాగే ఈ టైంలో ఆ టైం కల్లా బెన్యామిన్ కూడా కొంచెం పెద్దోడై ఉంటాడు కదా ఆబ్వియస్లీ. నాకు ఒక ఆలోచన వస్తూ ఉంటది అన్న, యోసేపు రాజు అయిపోయి 7 ఇయర్స్ అయింది, ఒకసారి కూడా తండ్రిని చూద్దాం అనుకోలేదా అని డౌట్ అన్న. పవర్ లో ఉన్నాడు కదా అని మామూలుగా అనిపించేది అంతే. అంటే ఐ థింక్ అంటే ఒకసారి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాడంటే తనకి డిఫికల్ట్ అయి ఉండేది మళ్ళీ రావడం. ఓకే. అది సాధారణంగా ఐగుప్తీయులకి ఆ టైంలో హిస్టరీ అంతా మనం చదువుతూ ఉంటే వాళ్ళు ఫారినర్స్ అంటే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఐగుప్తీయులకి చాలా క్లోజ్డ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆ టైంకే వాళ్ళకి ఐగుప్తీయుల చరిత్రను కనుక చూస్తూ ఉంటే ఫస్ట్ డైనెస్టీ, సెకండ్ డైనెస్టీ, థర్డ్ డైనెస్టీ, అలా డైనెస్టీస్ కింద ఉంటాయి అనమాట. సో అబ్రహాము టైం నుంచి ఐగుప్తులో ఇస్రాయలీలు బయటకు వచ్చే టైంకి 4 డైనెస్టీస్ చేంజ్ అయ్యాయి అనమాట. డైనెస్టీ అంటే బేసికలీ ఇప్పుడు నేను ఫస్ట్ రాజు అయ్యాను అనుకో, తర్వాత నా పిల్లలు నాదొక డైనెస్టీ. ఈ లోపల ఎవరో వచ్చి నన్ను చంపేశారు అనుకో, లేకపోతే నా పిల్లల్ని ఎవరినో వాళ్ళ పిల్లల్ని ఎవరినో చంపేసి వేరేవాడు ఎవడో రాజు అయ్యాడు అనుకో, అది సెకండ్ డైనెస్టీ అనమాట. సో నాకు లింక్ లేనివాడు రాజు అయితే కొత్త డైనెస్టీ కింద స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలాగా 4 డైనెస్టీస్ చేంజ్ అయ్యనమాట జస్ట్ అబ్రహాం దగ్గర నుంచి ఎక్సోడస్ టైంలో. అంటే ఒక 400 ఇయర్స్ గ్యాప్లో 4 డైనెస్టీస్ చేంజ్ అయ్యాయి అనమాట. విచ్ ఈజ్ అంటే వేరే చోట్ల అంటే స్టేబుల్ కింగ్డమ్ కాదనమాట ఆ టైంలో. పర్టికులర్లీ ఎక్కువ రెబెలియన్స్ అయ్యి జరుగుతూ ఉండేవి. అందుకనే ఫారినర్స్ అన్న కొంచెం ఇదన్నా కూడా కొంచెం మిస్ట్రస్ట్ ఉండేది. మేబీ అవన్నీ ప్లే అవుతున్నాయేమో ఆ టైంలో. అక్కడ మనకి కంప్లీట్గా సెన్స్ తెలియదు, ఆ సెన్స్ లేదు కానీ బహుశా అవన్నీ ప్లే అవుతున్నట్టున్నాయి అక్కడ. అందుకనే వెళ్ళడానికి ధైర్యం చేసి ఉన్నాడు. ఒకసారి వెళ్ళాడంటే ఇంక మరలా లోపలికి రావడానికి కష్టమైపోయి ఉండేది. అదే ఒకసారి చెప్తే విన్నానన్న, జోసెఫ్ టైం కి నాన్ ఈజిప్షియన్ డైనాసిటీ ఉందంట. అదే ఫారినర్ అయిన పర్సన్ యొక్క రూలింగ్. ఓకే. అందుకోసమని నాన్ ఈజిప్షియన్ అయిన జోసెఫ్ ని ప్రయారిటైజ్ చేసుకోవచ్చు అని కూడా అంటారంట. ఏమంటే ఆ డైనాసిటీస్ విషయంలో కొంచెం క్లాష్ ఉంటుంది అక్కడ. అది టూ టైమ్ లైన్స్ ఉన్నాయి.
ఎక్సోడస్ కి మెయిన్ గా ఏంటిది ఎక్సోడస్ కాదు ఏమంటాం ఈజిప్షియన్స్ కే మెయిన్ గా 2 టైమ్ లైన్స్ ఉంటాయి అనమాట, పాపులర్ టైమ్ లైన్స్. ప్రతి రిసర్చర్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు డిఫరెంట్ టైం లైన్ తెచ్చుకుంటారు వాళ్ళు. సో అలాగా 2 మేజర్ టైం లైన్స్ ఉంటాయి అనమాట ఈజిప్ట్ కి ఫాలో అవుతూ. ఒక టైం లైన్ ఫాలో అయితే ఒక రాజు దగ్గరికి వెళ్తాం, ఇంకొక టైం లైన్ ఫాలో అయితే ఇంకొక రాజు దగ్గరికి వెళ్తాం. సో అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది అక్కడ, అందుకనే ఈజిప్షియన్ హిస్టరీ చదవడం. సో నాన్ ఈజిప్షియన్ కింగ్ అని అంటే మేబీ పాసిబుల్ అయి ఉండొచ్చు, ఎందుకంటే 2-3 ఉన్నారు అలా నాన్ ఈజిప్షియన్ కింగ్స్ ఈజిప్షియన్ హిస్టరీలో. చూడాలి కానీ దాని గురించి జోసెఫ్ టైం లైన్ కరెక్ట్ గా. ఓకే, సరే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకేనా? ఓకే ఓకే, బాయ్. బాయ్. ప్రైజ్ లార్డ్ అందరికి, బాయ్.